ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని మాటలు విందాం. బైబిల్ నుంచి రండి. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. ఆరో వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు 24:6. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాడు. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ శీర్షిక యొక్క అంశము ఏంటంటే ఆత్మీయుల యొక్క అనుభవాలు. ఈ శీర్షిక టైటిల్ అదే, ఆత్మీయుల అనుభవాలు. ఆత్మీయుల అనుభవాలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. దావీదు ఒక ఆత్మీయుడు. అతనిలో ఉన్న అనుభవాలు, దావీదులో ఉన్న ఆత్మీయ అనుభవాలు, ఒకటి, అతడు శత్రువు ఎంత పెద్దవాడైనా, సమస్య ఎంత పెద్దదైనా, ఎదురయ్యే శోధన ఎంత కఠినమైనదైనా దావీదు దాని వైపు చూడ్డు. దావీదు జీవము గల దేవుని వైపే చూస్తాడు. గతించిన వారు నేను చెప్పిన రెండవ మాట ఏంటంటే, దావీదు సున్నతి విలువను గుర్తించినవాడు. అంటే మన రక్షణ విలువ మనము గుర్తించాలి అని రెండు మాటలు గతించిన వారం ప్రభు మనతో మాట్లాడే. ఈరోజు అదే ఆత్మీయ అనుభవాల శీర్షికలో రెండవ భాగంగా మరొక మాట నేను మీకు తెలియజేస్తాను. మనం చదువుకున్న వాక్య లేఖనంలో 6వ వచనంలో దావీదు మాట్లాడతాడు. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. మనకు తెలుసు, సౌలు దావీదుని టార్గెట్ చేసి తన జీవిత దినములన్నీ కూడా దావీదుని తరుముతూనే వచ్చాడు. ఎక్కడ దొరుకుతాడా దావీదు, వాడిని చంపేద్దాం. తన సభికులకు, తన అధికారులకు, సహస్రాధిపతులకు, శతాధిపతులకు, సైనికులకు అందరికి ఆజ్ఞాపించేసాడు. ఏమన్నా చెప్పనా, యెష్షయి కుమారుడైన దావీదు ఎక్కడైనా కనబడితే వాడిని చంపేయండి అని చెప్పేశాడు తన సైన్యానికి. ఇశ్రాయేలీయుల సైన్యం అంతటికి చెప్పేశాడు, యెష్షయి కుమారుడైన దావీదు ఎక్కడ కనబడతాడు అక్కడ వాడిని చంపండి. సౌలు రాజ్య పరిపాలనా క్రమములో మొలగడం మాని తన బ్రతుకు కాలం అంతా దావీదును చంపడమే టార్గెట్గా పెట్టుకొని నిత్యము దావీదును వెతుకుతూనే తిరిగేవాడు. ఖాళీగా ఉన్నాడా దావీదు గుర్తొచ్చేస్తాడు. ఎవరికే? సౌలుకి. ఖాళీగా కూర్చున్నాడు దావీదు. సౌలు ఖాళీ కూర్చున్న చాలు లోపల తిరిగే దేవుని దావీదు 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 కూర్చోలేడు. కొన్నాడు మనిషి. ఇక తిరుగుతూ ఉంటే ఆగడు, ఇక లేచిపోతాడు. ఉన్నాడు ప్రశాంతం కూర్చోడు. అరే నా రాజ్య పరిపాలన, ప్రజలు వారి సమస్యలు, వారి ఇబ్బందులు, వారి కష్టాలు ఎలా ఉన్నారో, అరే వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ కుటుంబాలు పాడైపోయినాయి, వాళ్ళ పలానా కుటుంబాలు పాడైపోయినాయి. ఆ కుటుంబాలు కట్టాలి, రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పట్టణాన్ని అభివృద్ధి పరచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, ప్రాకారాలు దిట్టపరచుకోవాలి, దేశం కొరకు కొంత సొమ్మును సమకూర్చాలి, దేవుని కొరకు ఏదైనా కొన్ని పనులు చేయాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, ఆత్మీయంగా బ్రతకాలి, దైవ సంబంధంగా నడుచుకోవాలి.
ఇక ఇదేమీ లేదు సౌలుకి. సౌలుకి ఎప్పుడు ఉన్న ఆలోచన ఏంటంటే దావీదుని చంపేయాలి, ఇదే ఆలోచన. మీకు చెప్పాను, బైబిల్ పండితులు తెలియజేసిన ప్రకారంగా 20 సార్లు సౌలు దావీదు మీద ఈటు ప్రయోగించాడు చంపడానికి. కానీ 20 సార్లు కూడా దేవుడు దావీదున ఈటకు గురి కాకుండా దేవుడు తప్పించాడు. ఎందుకంటే దేవుడు దావీదుకు తోడై ఉన్నందువలన. ఇన్నిసార్లు తప్పించుకున్న క్రమంలో దావీదు ఎప్పుడు ఏనాడు ఎదురు తిరగల. 20 సార్లే ఈటీసిరాడంటే ఎన్నిసార్లు మాటలతో కృంగదీసి ఉంటాడో, ఎన్నిసార్లు శత్రువులు పంపించుంటాడో. దావీదు ఎదురు తిరగలేని వ్యక్తి కాదు, ఎదురు తిరగలేనంత చేతకాని వాడు కాదు. గొల్యాతుని ఒడిసెల రాయితో సంహరించిన దావీదు సౌలును ఒక్క దెబ్బతో మటుమాయం చేయగలడు. కానీ ఇంతగా తరమబడుతున్న దావీదు సౌలు చేతుల నుండి ప్రతి క్షణము ఒక పిరికోళ్ళగా పారిపోతున్నాడు, ఒక పిరికోళ్ళగా పారిపోతున్నాడు. నిజంగా దావీదు పిరికోడా? నీవు పిరికోడు, నేను పిరికోడిని. దావీదు పిరికోడు కాదు. అన్ని దినాల బట్టే ఇశ్రాయేలీల సైన్యములో ప్రజలందరూ ఆ గాతువాడన గొల్యాతు వేస్తున్న రంకెలుగా పారిపోతూ ఉంటే పారిపోకుండా ధైర్యంగా నిలబడిన వాడు దావీదు. రంకెలకు భయపడ్డు, శత్రువుకి భయపడ్డు, ఎంత సమస్య అయినా భయపడ్డు. అలాంటి దావీదు సౌలు తరుముతా ఉంటే పిరికోళ్ళ ఎందుకు పారిపోయాడు? కొట్టలేక, చంపలేక, నేలమట్టం చేయలేక, హతమార్చలేక, కొట్టేంత సామర్థ్యము లేక, అదేం కాదు. మరి ఎందుకు? నీవు నేను ఈ రోజు కనుక దావీదు నా ప్రశ్న అడిగితే, దావీదా ఇన్నిసార్లు నీ మామగారు నేను తరుముతా ఉంటే నువ్వెందుకు ఎదురు తిరగలా? ఒక్క మాట ఎందుకు మాట్లాడలా? ఒక్కసారి నీ సత్తా ఏంటి ఎందుకు చూపించలేదు అని నువ్వు అడిగితే ఈరోజు దావీదు ఏమన్నాడు చెప్పనా? అతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇన్నిసార్లు మామగారు తరుముతున్నా, ఇన్నిసార్లు వెంటాడుతున్నా, ఇన్నిసార్లు పగబెట్టి చంపాలి అని టార్గెట్ పెట్టి గురి పెట్టి అహర్నిశలో నిద్ర లేకుండా సౌలు చేస్తున్నా దావీదు పిరికోళ్ళగా పారిపోవడం కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం, అతడు అభిషేకము పొందినవాడు. ఈ ఒక్క రీజన్ బట్టి దావీదు సౌలు మీద చేయలే. ఒకే ఒక్క రీజను, అదేంటిది? అభిషేకం పొందినవాడు. ఆ తర్వాత 25 అధ్యాయాలు మనం గమనిస్తే నాబాలు అని ఒకడు ఉంటాడు. అతనికి కొన్ని ఎక్కువ గొర్రెల మందలు ఉన్నాయి. అతని గొర్రెల మందలు అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు సైనికులు ఆ గొర్రెల మందల్ని ప్రొటెక్ట్ చేశారు, కాపుదలగా నిలిచారు. నాబాలు మందలకే వీళ్ళు చాలా సహాయపడ్డారు. పులులు వాళ్ళ మందలు పాడు చేయకుండా ఒక కాపలదారులుగా దావీదు పని వాళ్ళు నాబాలు యొక్క కాపరులకు, వారి యొక్క గొర్రెలకు ఒక ప్రాకారాలాగా ఉండి కాపలా కాశారు, మేలు చేశారు. అయితే దావీదు ఒక రోజు ఏమని ఆలోచించాడంటే, నేను నాబాలు తన మందలకు మేలు చేశాను కదా, అతడు గొర్రెల బొచ్చు కత్తిరించు సమయంలో ఉన్నాడంట, సరే నాకేదైనా మేలు చేస్తాడని చెప్పి సహాయం కొరకై దావీదు నాబాలు పని వాళ్ళ దగ్గరికి నాబాలు దగ్గర పంపించాడు. నువ్వు గొర్రెల బొచ్చు కత్తిస్తున్నావు కదా, నీకు తోచినింది ఏదో కొంత మాకు ఆహారం ఇవి. ఎందుకంటే దావీదు అప్పుడు కొంచెం కఠిన పరిస్థితిలో ఉన్నాడు. ఏదో మేలు చేస్తాడు, కొంచెం ఆహారం ఏదో ఇస్తాడు, ఏదో ఇస్తాడని పంపిస్తే ఆ నాబాలు అనేవాడు, దావీదా ఆడా తమ యజమానుల దగ్గర నుంచి పారిపోయిన చాలా మంది ఉంటారులే, ఆడెవడాడు అని అయ్యగారికి కొంచెం ఈ సొక్క అలవాటు ఉంది. అయ్యగారు సొక్కేసాడంటే ఏం మాట్లాడతాడో తెలీదు, అవునా? సొక్కేసిన వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసు కదా, సొక్కేసిన వాళ్ళు ఏం మాట్లాడతారో ఆడు ఏమంటాడో తెలీదు. అయ్యగారు కొంచెం ఈ సొక్క అలవాటు ఉంది. సొక్కేసేసి ఎవడడా యజమానుల దగ్గర నుంచి అన్నాడు.
ఆ సమాచారం దావీదుకి వచ్చింది. దావీదు వెంటనే ఏం చేసి తెలుసా, రే మీరందరూ ధరించండి రా యుద్ధ ఆయుధాలు, కత్తులు పట్టుకోండి రా అని చెప్పి దావీదు కూడా ఒక కత్తి ధరించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, ఎవడో ఒకడు దావీదు చేసిన మేలుకి వ్యతిరేకంగా మాట్లాడితే సర్రమల్లేశాడు దావీదు తర్వాత అధ్యాయంలో. కానీ ముందు అధ్యాయంలో చూస్తే సౌలు ఎన్నిసార్లు తరిమినా అసలు సౌలు దగ్గర నుంచి పారిపోయాడు, కానీ ఇలా అనలేదు, రే రే నేను చూస్తున్నాను, నిన్ను ఏదో అనుకుంటున్నావో, నాకు దమ్ము లేదు అనుకున్నావా అని అనలా. ఒక్క మాట కూడా అనలా. నా సంగతి నీకు తెలియదురా అనలా. అనలా. ఎందుకో చెప్పనా, ఒకటే కారణం, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. దావీదులో నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడో అనుభవం ఏంటంటే, అభిషేకము పొందిన వారిని గుర్తించడం. ఎవరిని గుర్తుపట్టాలి నువ్వు? అభిషేకము పొందిన వారిని. ఇప్పుడు సౌలు తప్పిపోయిన మాట వదిలేండి, ఫస్ట్ తప్పిపోయిన మాట వదిలేండి. కానీ అతడు ఎవరు? అసలు సౌలు ఎవరు? ఫస్ట్ మొదటిది ఆలోచిద్దాం, తప్పిపోయిన కోణం మనం ఆలోచించొద్దు. ఫస్ట్ ఎవరు అతడు? అభిషేకము పొందినవాడు. దావీదుకున్న మూడు అనుభవం ఏంటో చెప్పనా, తన ఎదుట నిలబడిన వారు అభిషేకము పొందిన వారా కాదా, వారిలో దేవుని అభిషేకము, ఆత్మాభిషేకము ఉందా లేదా అని పసిగడతాడు. ఆత్మాభిషేకము. ఏ అభిషేకం అది? ఆత్మాభిషేకం. అతడు అభిషేకము పొందినవాడు కాబట్టి అతనికి నేను ఈ పని చేయను అని చెప్పి దావీదు జనులందరూ చంపేస్తారు రాజా, దొరికే నీ శత్రు ఏ శత్రు ఈ రోజున అంటే, దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు తన జనులను ఆపాడు. ఏం చేశాడండి? ఆపాడు. వద్దురే వెళ్ళకండి రా, వెళ్ళకండి, రే అడు అభిషేకం పొందినాడు రా. ఇప్పుడు ఎలా ఉన్నాడో మనకు తెలీదు, కానీ అడు అభిషేకం పొందినాడు. దావీదులో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయండి. జీవమగల దేవుని చూస్తాడు వ్యతిరేకతల్లో, ప్రతి పరిస్థితుల్లో తన రక్షణను గుర్తించాడు, తన రక్షణ విలువ ఎరిగినోడు దావీదు. మూడవది ఆత్మాభిషేకమును గమనించగలిగిన వాడు. ఈ రోజున నువ్వు గమనించగలవా? ఎవడు ఆత్మాభిషేకము కలిగిన వాడు నువ్వు గుర్తుపట్టగలవా? ఏ విశ్వాసి, ఏ సేవకుడు ఆత్మాభిషేకం కలిగిన వాడు తెలుసా నీకు? అమ్మా అమ్మా ఎవరండి? ఎవరు? నేనమ్మా పాస్టర్ గారిని. అయ్యగారు పాస్టర్ ఏ ఊరండి? మాదమ్మా పక్కూరేనమ్మా. అవునండి. రండి 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 అండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం కొబ్బరి నుంచి వేసా తెస్తానండి, లేకపోతే అటు కొట్టానండి, మా కోసం ప్రార్థన చేయరండి. కాదు, ఎవరు ఆత్మాభిషేకము కలిగిన వారో నీవు గుర్తుపట్టాలి. నేను అడుగుతున్నాను, ఏ సేవకుడు ఆత్మాభిషేకం కలిగినాడో తెలుసా నీకు? ఏ విశ్వాసి ఆత్మాభిషేకము కలిగిన విశ్వాసం తెలుసా? ఆ స్థితికి ఎదగాలి. దావీదు ఆత్మాభిషేకమును గుర్తించినాడు. దావీదు మనుషుల యొక్క పై రూపాన్ని చూసి దాన్ని బట్టి లెక్క కట్టేవాడు కాదు. అతడు ఆత్మాభిషేకము పొందినవాడా కాదా? మీకు విషయం చెప్పనా, దావీదు గనుక సౌలుతో నిజంగా తలపడి ఎదురు తిరుగుంటే తన జీవితంలో దావీదు ఖచ్చితంగా నష్టపోయేవాడు, అందులో సందేహం లేదు. ఎందుకో చెప్పనా, అతడు పడ్డాడా, చెడ్డాడా, ఉన్నాడా, లెగిసి ఉన్నాడా, ఆత్మలో చల్లారిపోయాడా, లేకపోతే రేగుతున్నాడా, సరి చేసుకున్నాడా, సరి చేసుకోలేదా, ఇదంతా కాదు. ఫస్ట్ అతడు ఆత్మాభిషేకం పొందినవాడు అనే విషయాన్ని గుర్తించాడు. ఈ రోజున నువ్వు గుర్తించాల్సింది ఏంటో చెప్పనా, నీ ఎదుట ఉన్నవారు ఆత్మాభిషేకం కలిగిన వారా కాదా?
దావీదు అది చూస్తాడు. అది చూసేవాడు కాబట్టి సౌలుకి ఎదురు తిరగల. సౌలుని చంపగలడు, సౌలుని ఓడించగలడు, సౌలుని హతమార్చగలడు దావీదు. కానీ ఏనాడు ఎదురు తిరగల. ఎందుకని? యెహోవా చేత అభిషేకము పొందినవాడు. ఎవరతను? దేవుని చేత అభిషేకము పొందినవాడు దావీదు. దావీదు పొందినవాడు, కానీ సౌలు కూడా దేవుని చేత అభిషేకము పొందినవాడు. ఏమండి, ఎవరు అభిషేకం పొందిన వాళ్ళు? ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు, చాలామందిని చూస్తున్నారు, సేవకులను చూస్తారు, విశ్వాసులను చూస్తారు. ఎవరు అభిషేకం కలిగిన వాళ్ళు? అందరు అభిషేకం కలిగిన వాళ్ళేనా? అందరూ దైవాత్మ చేత నింపబడిన వాళ్ళేనా? మనం ఆలోచించాలి. పెద్ద కారు ఉంటే అతడు ఆత్మాభిషేకం కలిగిన దైవ సేవకుడా? ఏమీ లేకుండా నీ ఇంటికి సైకిల్ తొక్కుంటా వస్తే అతడు దైవాత్మ అభిషేకము లేని దైవ సేవకుడా? నీ దగ్గరికి షూట్ వేసుకుని వచ్చినోడే దైవాత్మ అభిషేకము కలిగిన దైవ సేవకుడా? సాదాసీదా వస్త్రాలు వేసుకొచ్చినోడు ఆత్మాభిషేకం కలిగిన దైవ సేవకుడు కాదా? ఒక సేవకుని మనం చూసినప్పుడు అతడు ఏ కారు వేసుకొచ్చాడు, అతడు ఏ బట్టలు వేసాడు, అది కాదు మనం చూడాల్సింది. అతడు ఆత్మాభిషేకము కలిగిన దైవ సేవకుడా, ఇది చూడాలి మనం. ఈ రోజున చాలామంది అలాగే మోసపోతున్నారు. ప్రతి ఒక్కరు నమ్మేయడమే, కానీ ఆత్మాభిషేకము కలిగిన వారు ఎవరో, దైవాత్మ చేత నింపబడిన వారు ఎవరో, దేవుని చేత అభిషేకించబడిన సేవకుడు ఎవడో గ్రహించట్లేదు. యూట్యూబ్లో వస్తున్న అందరు పాస్టర్ల మెసేజ్లు వినేస్తారా మీరు? చెప్పండి నాకు ఒక మాట. అడుగుతున్నాను, సూటుకు ఒక మాట అడుగుతున్నాను. యూట్యూబ్లో కనబడుతున్న సేవకులందరూ వాక్యాలు వినేస్తారా? అసలు అతను ఆత్మాభిషేకం కలిగినోడో కాదు, నువ్వు గ్రహించవా? ఎలా గ్రహించగలుగుతాం చెప్పండి? ఒక సేవకుడైనా ఒక విశ్వాస అయినా వారు ఆత్మాభిషేకం కలిగిన వారని నువ్వు ఎలా గ్రహించగలుగుతావు? ఎలా గ్రహించగలుగుతావు? ఎలీషా గమనించాడు ఏలీ ఆత్మాభిషేకం కలిగిన వాడని. ఎందుకు గమనించగలిగాడు? ఏలియాలాగా ఎలీషా దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి. ఏలియాలాగా ఎలీషా రోషము కలిగిన వ్యక్తి. అర్థమైందండి? ఏలియాలాగా ఎలీషా ఆత్మానుసారముగా నడిచే వ్యక్తి. నువ్వు ఎప్పుడు గమనించగలుగుతావు ఆత్మాభిషేకము కలిగిన సేవకుడని, విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు గమనించగలుగుతావంటే ఆనాటి భక్తుల వలె నువ్వు ఎక్కువగా దేవునితో గడిపినప్పుడు నీకు అర్థమవుతుంది. నీవు వాక్యాన్ని బాగా పరిశీలనగా చదివినప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు ఆత్మాభిషేకము కలిగిన సేవకులు. ఈ రోజుల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకో చెప్పనా? బైబిల్లో దేవుడు ముందుగానే చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 24:11. మత్తయి సువార్త 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని, ఎవరండి వీళ్ళు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ముందుగానే దేవుడు చెప్పాడు ఏది దైవ సంబంధమైన ఆత్మ మనం గమనించాలి. ఎందుకంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారని బైబిల్లో రాయబడి ఉంది. అంతేగా చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2:1. 2వ పేతురు 2:1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. ఏమని చెప్తున్నాడు ఆయన భక్తుడు గారు? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి, ముందుగానే ప్రభు ఆల్రెడీ మత్తయి సువార్తలో మాట్లాడారు. ఏమని? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఇక్కడ కూడా అదే ప్రస్తావన జ్ఞాపకం చేస్తూ మొదటి లైన్ చివరిలో పేతురు గారు ఏమని చెప్పారంటే అటువలని మీలోనూ అబద్ధ బోధకులుందరు. అంటే చూడండి, ఇటు ప్రవక్తల్లో అబద్ధికులు ఉంటారు, బోధకుల్లో కూడా అబద్ధికులు
ఉంటారు. జాగ్రత్తగా వినండి. అంతే కదా. మరొక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. చూడండి చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడే. దేవుడు ముందే చెప్పాడు, అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకండి. నేను చాలా సూటిగా చెప్తున్నాను, ప్రతి పాస్టర్ని నమ్మకండి. నేను నిజంగా నిర్మోహమాటంగా చెప్తున్నా, ప్రతి పాస్టర్ని నమ్మకండి. నాతో సహా, నేను ఎవరి గురించి కాదు, నా గురించి కూడా నేను చెప్పుకుంటున్నా. ఎవరు నమ్మాలి? వారు ఆత్మాభిషేకము కలిగిన వారా కాదా, ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవి కావా అని పరిశోధించండి. బోధలు ఎరగొట్టేసి బోధకు తగ్గినట్టుగా బతకని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని కోసం అన్ని వదులుకొని వచ్చామని చెప్పి ఇప్పుడు వెనకాల ఆస్తులు కూడగట్టుకునే బోధకులు చాలామంది ఉన్నారు. దేవుని కొరకు మేము తగ్గించుకుంటామని చెప్పి వేల రూపాయలు వెలగలిగిన వస్త్రాలు వేసుకుని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు వాళ్ళు పిలిచాడని చెప్పి లోక సంబంధమైన వ్యాపారాలు చిక్కుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవా కాదా, ఆ సేవకుడు ఆత్మాభిషేకం కలిగిన సేవకుడా కాదా, నువ్వు గమనించాలి. నువ్వు గమనించాలంటే ఎలా గమనించగలుగుతావు? నామకార్థంగా మందిరానికి వచ్చి వెళ్ళిపోతే గమనించగలుగుతావా? ఏ సేవకుడు ఆత్మాభిషేకం కలిగిన సేవకుడో, ఏ సేవకుడు వాక్యానుసారమైన సేవకుడో, ఏ సేవకుడు నిజమైన సేవకుడో నువ్వు ఎలా గమనించగలుగుతావు? ఓన్లీ ఆదివారం ఇలా వచ్చి వెళ్ళిపోతే తెలుస్తుందా నీకు? చెప్పండి సమాధానం నాకు ఈరోజు. తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడగలిగిన అనుభవం నీకు ఉండాలి. లేకపోతే నువ్వు గమనించలో ఎవరు ఆత్మాభిషేకం కలిగిన సేవకుడో, ఎవడు భారం కలిగిన సేవకుడో, ఎవరు ఆత్మానుసారమైన సేవకులు అనేది నువ్వు గమనించాలి. గమనించగలిగిన ఆత్మస్థితికి నువ్వు వెతకగలగాలి. ఏదో ఆదివారం వెళ్ళా వచ్చేసాం, శుక్రవారం వెళ్ళి వచ్చేసాం కాదు. పసిగట్టగలవా? నువ్వు చెప్పగలవా ఎవడు ఆత్మానుసారమైన సేవకుడో, ఎవడు అభిషేకం కలిగిన సేవకుడో చెప్పగలవా? గుర్తించగలవా? సవాల్ చేసి అడుగుతున్నా ఈరోజు, చెప్పగలవా నువ్వు? అంత ఆత్మీయ స్థితి ఉందా నీకు? అంత ప్రార్థనా జీవితం ఉందా? అంత వాక్య పరిశీలన చేసే ఆ వాక్య అనుభవాలు నీకు ఉన్నాయా? వాక్య ధ్యానము చేయగలుగుతున్నావా? గమనించాలి. మా ఊర్లో సార్ ఏమైందంటే, నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం ఉన్న విషయం. స్థానికంగా ఊర్లో చక్కగా ఒక మంచి సేవకుడు ఉన్నాడు, పిలువబడిన సేవకుడు ఉన్నాడు. ఈమె మా నాన్నగారితో అన్నదంటే, అయ్యగారండి నేను అక్కడికి వెళ్తానండి, పేరు చెప్పనులే, మా ఊరు పక్కన చెప్పనులే పేరు, పెద్ద ఫేమస్ అది ఇప్పుడు. అక్కడికి వెళ్తానండి, చాలామంది వస్తారండి, అయ్యగారు ఏంటది చెప్పాలి స్ప్రే అండి, ఆ బాటిల్ ఎలాగి ఇదిగో మీకు తెలుసా? కొన్ని చోట్ల చేలో మందు కొడతారు కదా, చేలో మందు కొట్టి మోటార్ తెలుసా మీకు? తెలుసా? ఆ మోటార్ అట్టుకొచ్చి వేసేస్తారు నీకు ఇలాగా, టాచ్ అబ్బా నడులు లాగేస్తున్నా నాకు, వేసేస్తారు. అర్థమవుతుందా? అది అయ్యగారండి అక్కడ మరి వేస్తారండి. మీరు అనుకో ఏసరత్వమే చేయమని నెత్తి మీద సిలివేస్తారు అంతే. అక్కడ అనుకో మేము నూనెలో చక్కగా తడిచిపోవచ్చు. ఏమైపోవచ్చు? తడిచిపోవచ్చు. శనివారం కనుక మేము మా ఊరు గుడి నుంచి మా ఊరు వెళ్ళి బస్సులు ఎక్కితే ఏ బస్సు ఎక్కి రాడ్డట్టుకున్నా చేయి జారిపోద్ది. ఎందుకని? బ్యాచ్ అంతా అదే. ఒకరోజు మేము శనివారం బుక్ అయిపోయాం. శనివారం కట్టగా తాడేపల్లి నుంచి మా అన్నయ్య నేను ఇంటికి వస్తున్నాం. కట్టగా ఎక్కారండి అక్కడ. ఇలా వీళ్ళందరూ నూనె వేసుకుని ఎక్కారండి, ఒళ్ళు నిండా నూనె మొత్తం అంటించేశారు. బస్సు రాడ్లకి, బస్సు చైర్చుకున్న రాడ్లకి పెప్పర్ వచ్చేస్తుంది అని నడరా దిగుదామంటే రాడ్ అట్టుకుని జారిపోద్ది.
లేకని తప్పుకున్నాడు. ఎక్కడ తప్పుకుంటా? మళ్ళీ ఇలా ఎవరెళ్ళో భక్తులు ప్రభా స్తోత్రం చెల్లిందమా స్తోత్రం చెల్లిందమా అని ప్రభా తండ్రి నాయన బాబా అని ప్రార్థన చేసి బస్సు ఎక్కిన తర్వాత తప్పుకోమంటే సీట్లు అదే నా సీట్ చేసుకోట అవి బాబా అప్పుడు చూడాలి గొంతులు లేగుతాం మరి టాపులు వేసిపోతాం అనమాట. ఇంకా మామూలుగా ఉండదు. అవునా కదండి? మేము అమ్మ తప్పుకోండి అంటే పేసి ఎక్కడదా అంటారు. ఇలా వచ్చి రాని ఇంగ్లీష్ కూడా మాడతారు కదా. పేసి ఎక్కడదా పేసు. ఒక ఆవిడ ఉండేది మా సంఘంలో చిన్నప్పుడు, సైలెన్సర్ గుండు అనేది. సైలెన్సర్ సైలెంట్ గుండు అన్నదానికి సైలెన్సర్ గుండు ఆవిడ అనేది. అదో ఇలాగ ఉంటారు. మేము దిగుదామని మీరు చెప్తే నమ్మరు. మేము ఇంకా దిగడానికి లేక సీట్ల మీద నుంచి వచ్చాం. సీటు మీద అడుగేస్తూ ఉంటే సీటు మీద రాట్లు ఉంటాయి కదండి, వాటి మీద అడుగులేస్తాం, జారిపోతుంది కాలు. అంతగా నూనె. ఈమె గారు అక్కడికి వెళ్తాను అయ్యగారు అని అన్నది. మా నాన్నగారు అన్నారు, అమ్మా దేవుడు మీకు సేవకుడు ఇచ్చాడు కదా, స్థానికంగా సంఘం ఉంది కదా, ఇంత ఖర్చు పెట్టుకుని అంత దూరం ఎందుకు, ఇంత డబ్బులు పెట్టుకుని దూరమే. మీ సేవకుడు మంచి సేవకుడు, దేవుడు పిలిచాడు, కష్టపడి సేవ చేస్తాడు మీ గ్రామంలో, మీకోసం దేవుడు పంపించాడు కదా అని మా నాన్నగారు చెప్తే అలాగేనండి ఊపేస్తారు కదా. వినకపోయినా ఊపేస్తారు. చెప్పినప్పుడు మాత్రం చేయకపోయినా ఊపేస్తారు బుర్ర. అలాగేనండి అయ్యగారు అని చెప్పేసి వినకుండా వెళ్ళిపోయింది. వినకుండా వెళ్ళిపోయి ప్రార్థన చూసుకొని వచ్చేటప్పుడు బస్సులే దొరక్క లారీ ఎక్కిందట. ఏమెక్కిందండి? వినండి, ఎందుకంటే ఆత్మాభిషేకం కలిగిన సేవకుడు ఆవిడ తెలుసుకోవాలి మనం. లారీ ఎక్కిందట. లారీలో అప్పుడు కోరి లారీలు అప్పుడు బాగా తిరిగి, ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ ఇప్పుడు అన్ని టిప్పర్ లారీలు వచ్చినప్పుడు కోరి లారీలు. ఆ కోరి లారీ కంకరలోడ్ లారీ ఏదో ఎక్కేసి కూర్చుంటే చీకటడిపోయింది. ప్రార్థనకి వెళ్ళిపోయి మరి ఫస్ట్ వెళ్ళింది కదా, ఫస్ట్ వెళ్ళి ఉద్యోగం బాగా వచ్చేసింది. ప్రార్థన అయిపోయినాక రాలేదు ఆమె గారు. ఎందుకని అమ్మో బాబోయ్ అక్కడ ఉండిపోయింది ఆసక్తి. ఇప్పుడు చీకటడిపోయిన టైంలో వచ్చేసి లారీ ఎక్కి లారీలో కూర్చుందంట. అందులో కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు. అందులో కుర్రోడు అట్టుపండు తినేసి తొక్క మీదకి ఇసిరాడంట. ఇలాగా ఈమె మీద వేసాడంట. ఈమె ఇలా చూసిందంట. ఎలా చూస్తే ఆడు అదొక రకంగా నవ్వాడంట. అదొక రకంగా నవ్వడం అంటే మీకు తెలుసు. ఇంకా అదొక రకంగా అంటే ఇంకా అదొక రకం అంతే. ఆ రకం నేను చెప్పలే, నాకు రాదు కూడా. అదొక రకమైన నవ్వు అది. ఇక అంతే. మా నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నన్ను క్షమించండి, ఏమైంది, మీరు వెళ్ళొద్దు అన్నారు, చెప్పారు వినలేదు, అసలు ఆ లారీలో నేను అయిపోతాను అనుకున్నాను. ఇక లారీలో నాకు అయిపోయి నా జీవితం అయిపోయింది అనుకున్నాను. ఇక నేను కుర్రోళ్ళు అందరూ, అందులో ఒకడు ఏం చేశాడు, ఎకిలిగా అట్టుపండు తొక్కేసి అన్నోబేడటాడు. ఇక ఇవి అనుకుందంట ఇంకా అయిపోయింది, ఇంక ఈ రోజుతో అయిపోయింది, కుర్రోళ్ళందరూ ఎలా ఉన్నారు, నన్ను ఏం చేస్తారో ఏటో అదవుతుందండి అనేసుకుందాదంట. క్షమాపణ అడిగి, అయ్యగారండి నేను ఇంకెప్పుడు కూడా అక్కడికి వెళ్ళండి. ఈ నూనె స్ప్రేలు చేస్తారని చెప్పాను కదా, నేను ఒకసారి అక్కడికి వెళ్ళా. నేను చదువుకుంది కూడా అక్కడ దగ్గరలోనే. నేను మా ఫ్రెండ్ ఒకరోజు అక్కడ ప్రార్థన జరుగుతుంది, మంచి రమాతులుగా శనివారం స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏ ప్రార్థనలు అవి? స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. నేను ఆడు సైకిల్ మీద వెళ్తా ఉంటా, ఒక అబ్బాయి రోడ్డు మీద నడుచుకుంటా ఈ తొప్పుల్లోకి వెళ్ళి మళ్ళీ అలాగొచ్చి ఆ తొప్పుల్లోకి వెళ్ళి ఎత్తుకుంటున్నారు. వీళ్ళు ఏమి ఎత్తుకుంటున్నారు? వీళ్ళు అక్కడ బంగారం ఏమైనా పడిపోయింది అక్కడ వాళ్ళకి? ఏమైనా ఎత్తుకుతున్నారా? లేకపోతే ఏమైనా పెట్రోల్ ఏమైనా పడుతుందా అక్కడ? తుప్పల్లో ఎత్తుకున్నారా దానికోసం? నేను అడిగా, నాకు అర్థమాక, రే సతీష్, ఆడి పేరు సతీష్, మా ఫ్రెండ్ పేరు. సతీష్ ఇలా ఏంట్రా తుప్పల్లోకి వెళ్ళలో వచ్చారు, మళ్ళీ అటు అలా వెళ్తున్నారు ఏంట్రా? రే వాళ్ళు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు రా, ప్రార్థనకు వచ్చి మరి తుప్పల్లోకి ఎందుకు వెళ్తున్నారా? అబ్బాయి తుప్పల్లోకి ఎందుకు వెళ్తున్నారు? మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పను. నిన్ను ఖండించి, సమయానికి రాలేదా, ఇంతసేపు ఏం చేసావు, ఇంతవరకు ఎక్కడున్నావు, సమయానికి రావాలని తెలీదా, దేవుని మందిరంలో కూర్చోవాలని తెలీదా, ప్రార్థన జీవితం తగ్గిపోతుంది, వాక్య ధ్యానం జీవితం తగ్గిపోతుంది. అర్థమవుతుందా? ఇలా స్థానిక సంఘ సేవకుడు అడుగుతాడు, గుంపులో గోయిందన్నట్టు అక్కడ నేను ఎవడు అడుగుతాడు?
అలాంటి చోట్ల కొంతమంది వాలంటీర్స్ని పెట్టి బాధ్యతలు తీసుకునే సేవకులు ఉన్నారులేండి, లేరని కాదు. అలాగని ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఎక్కువ జనాలతో కూడిన సంఘం, ఆ సంఘానికి ఉన్న సేవకుడు కరెక్ట్ కాదని నేను చెప్పట్లా. అలా పెద్ద సేవ చేస్తూ అభిషేకం కలిగిన దేవుని చేత అభిషేకం పొంది మంచి ఉన్నతమైన పరిచయం చేస్తున్న సేవకులు ఉన్నారు. నేను దానికోసం చెప్పట్లే. ఈ రోజున మనం ఎవరు అభిషేకం కలిగిన వారో గమనించాలి. ఎవరు ఆత్మానుసారమైన సేవకుడో మనం గమనించాలి. అర్థమవుతుందా? చాలామంది ఆత్మానుసారమైన సేవకులు ఎవరో గమనించలేక సేవకులందరూ ఒకటేనండి. ఏంటది? నేను ఒక ఆమెతో అన్నా, అమ్మా మేము కట్నాలు ఏం తీసుకోమమ్మా అని చెప్తే ఆమె ఏమందో తెలుసా? మీ సేవకులు అలాగే చెప్తారులే. ఏమన్నది ఆమె? మీ సేవకులు అందరూ అలాగే చెప్తారు. ఎందుకందామె సేవకులే తీసుకుంటారు, అందుకే అలా చెప్పింది ఆమె. కానీ రే, ఈ సేవకుడు అలా మాట్లాడాడే, ఇతను ఆత్మాభిషేకం పనిచేస్తుందేమో అని వివేచించగలిగిన ఆత్మీయ స్థితి మనకు లేదు. దావీదు గుర్తించాడు, అతడు అభిషేకము పొందినవాడు. అభిషేకము పొందిన వాడిని చంపి నేను ఎలాగున దేవుని ఇతడు నిర్దోషిని అవుతాను, ఇదే మాట్లాడాడు. అభిషేకము కలిగిన వాడిని చంపి నేను ఎలా నిర్దోషిని కాగలను, నిర్దోషిని అవ్వలేను అంటే దేన్ని చూస్తున్నాడు దావీదు? సౌలులో ఉన్న అభిషేకాన్ని చూస్తున్నాడు. నువ్వు చూడగలుగుతున్నావా? నీ ఎదుట నిలబడిన సేవకులు ఉన్న ఆత్మాభిషేకం చూడగలుగుతున్నావా? నీ ఎదుట నిలబడిన విశ్వాసిలో ఉన్న ఆత్మాభిషేకం చూడగలుగుతున్నావా? అది చూడగలగాలి. అబ్బా ఏం వచ్చాడండి పాస్టర్ గారు, వచ్చారండి బెంచ్ కారు వేసుకొచ్చారండి పాస్టర్ గారు. అయ్యి బాబాయ్ అయ్యగారండి కాలుల కింద పెట్టారండి, అది ఇక్కడ బూట్ కాదండి, ఇక్కడ బూట్ కాదండి, ఎక్కడ బూట్ అండి మరి అది అమెరికా బూట్ అండి, అది అమెరికా బూటు. అయ్యగారు అండి వచ్చారండి, ఆయన వేసుకున్నాడండి, అదేంటిదే చెప్పండి, చేరువా వేసుకున్నాడండి, అది ఎక్కడ కాదండి బాబా, జపాన్ అండి, జపాను. అయి కాదా అతడు ఆత్మాభిషేకము కలిగిన సేవకుడే కదా, ఇది చూడాలి మనం. నేను చాలా బాధపడుతున్నాను ఈరోజు. ఎందుకో చెప్పనా? ఈ రోజున విశ్వాసులు ఆత్మాభిషేకం కలిగిన సేవకుడు ఎవరు గమనించలేకపోతున్నారు. ఎవరో ఒక సేవకుడు త్రోవ తప్పేశాడని సేవకులందరిని అలాగే అర్థం చేసుకుని సేవకులందరూ కరెక్ట్ కాదు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున చాలామంది. నువ్వు ప్రార్థన చేయి, ఆత్మాభిషేకం కలిగిన సేవకుడు ఎవడో దేవుడు నీకు చెప్తాడు. ఆత్మచేత నడిపింపబడే సేవకుడు ఎవడో దేవుడు నీకు చూపిస్తాడు. ఆత్మాభిషేకం కలిగిన సేవకుడిని మాటతో పసిగట్టొచ్చు. నేను ఒకరోజు ఇక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తే సివిల్ డ్రెస్లోనే ఉన్న రోజు ఇక్కడే ఆ పెట్రోల్ కొడుతున్న ఆమె, ఆ సిస్టర్ నన్ను ఏమని తెలుసా, మీరు పాస్టర్ గారండి అని అడిగింది. ఎందుకు అడిగింది? నేను అక్కడికి వెళ్ళి స్తోత్రం స్తుతి హల్లెలూయా గ్లోరీ కమాన్ అని ఏమని అంటున్నాను అక్కడ నుంచొని. ఏమనలే, అమ్మ 2 లీటర్లు 200 పెట్రోల్ కొట్టండి అమ్మా అని చెప్పి అక్కడ ఆగా. అంతేగాని హల్లెలూయా స్తుతి మహిమ వర్షిప్ ఆరాధన అని ఏం అనలేదు అక్కడ. నేను సైలెంట్గా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నా. ఆమె అన్నదా మీరు పాస్టర్ గారండి అని అడిగింది. ఎందుకు అడిగింది? నీలో ఉన్న అభిషేకాన్ని గమనించగలగాలి, ఎదుటివారిలో ఉన్న అభిషేకం నువ్వు చూడగలగాలి. దావీదు చూస్తాడు అలాగా. సౌలు మీద అంతకాలము దావీదు చెయ్యకుండా ఆగిపోవడం గల కారణం అది. అతనిలో ఉన్న అభిషేకాన్ని చూస్తున్నాడు దావీదు. సౌల్లో ఉన్న అతడు అభిషేకము పొందిన వాడిని చంపి యెహోవా ఎదుట నేను ఎప్పటికీ నిర్దోషిని కాలేను, నీతిమంతుని కాలేను. నువ్వు చూడగలుగుతున్నావా? నీ ఎదుటి విశ్వాసులో ఉన్న ఆత్మాభిషేకం చూడగలవా? దైవ సేవకుల్లో ఉన్న ఆత్మాభిషేకం చూడగలవా? చూడాలి. ఎందుకో తెలుసా? అనేకులను అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లోకంలోకి వచ్చేసారు. అందుకే అన్ని ఆత్మలు నమ్మకో, ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో నువ్వు పరిశోధించు, పరిశీలన చేయి. అది ఆత్మ సంబంధమైన ఆత్మ కాదో, దైవ సంబంధమైన ఆత్మ కాదో పరీక్షించు. ప్రతి ఆత్మను నమ్మొద్దు. దేవుడు చెప్పాడు ప్రతి ఆత్మను నమ్మొద్దు, ప్రతి పాస్టర్ నమ్మొద్దు. ఎవరు ఆత్మ సంబంధమైన సేవకుడో, ఎవడు ఆత్మాభిషేకం కలిగిన సేవకుడో గమనించాలి. నేను చెప్తున్నా, అది గమనించాలంటే నువ్వు ప్రార్థనలో ఇంకా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధ జీవితంలో ఎదగాలి, నువ్వు ఇంకా భక్తులు ఎదగాలి. వాక్య ధ్యానము, అహర్నిశలు కూర్చొని వాక్యము తిరగయ్యాలి, నవ్విలేయాలి. నువ్వు వాక్యాన్ని నవలాలి. నువ్వు
వాక్యాన్ని ధ్యానించాలి, మెడిటేట్ చేయాలి, వాక్యాన్ని బాగా పరిశీలనగా చదవాలి వాక్యాన్ని. అప్పుడు ఎవరు ఆత్మాభిషేకము కలిగిన సేవకుడో, ఎవరు ఆత్మాభిషేకము లేని సేవకుడో నువ్వు గమనించగలుగుతావు. ఏదో ఎవరు వచ్చేసారు, అయ్యగారండి రండి ప్రార్థన చేసేయండి, కానుక ఇచ్చేసి అయ్యగారండి ఓకేనండి అని బాధలని చెప్పేసుకొని ప్రార్థన ఏం చేసుకొని కాదు. ఎవరు ఆత్మాభిషేకం కలిగిన సేవకుడో నువ్వు ఏం చేయాలి? గుర్తించాలి. నీకు గుర్తించడం రాలేదా? ప్రార్థన చేయి ఇప్పటి నుంచి. ప్రభా, ఆత్మాభిషేకము కలిగిన సేవకులు ఎవరో, ఆత్మాభిషేకము కలిగిన తోటి క్రైస్తవులు ఎవరో నేను గుర్తించాలి ప్రభా. అట్టి ఆత్మీయస్థితి నాకు ఇవ్వయ్యా. ఇది ఆత్మీయుల్లో ఉన్న అనుభవము. ఆత్మీయులు ఏం చేస్తారో చెప్పనా? ఈడేంట్రా హే సేవకుడు అంట ఏంటి ఎలా ఉన్నాడేంటి? ఆత్మాభిషేకం. ఆత్మీయులు ఎదుటి వాళ్ళు ఉన్న ఆత్మాభిషేకాన్ని చూస్తారు. ఆత్మీయులు ఏం చూస్తారు? ఎదుటివారిలో ఉన్న ఆత్మాభిషేకాన్ని చూస్తారు. ఆత్మీయులు కాని వారు ఏం చేస్తారు తెలుసా? ఆడు నిన్న కాకుండా సేవకు వచ్చాడు రా. ఒకసారి ఒక సేవకుడు మరొక సేవకుడు గురించి నేనే విన్నా, ఈ చెవులతో లైవ్లో నేనే విన్నా. దేవుడు యవన కాలంలో తన సేవకు పిలుచుకొని 17వ ఏట రక్షించుకొని దేవుని సేవలు విరివిగా దేవుడు అనేక దేశాలు త్రిప్పి వాడుకుంటున్నాడు ఒక సేవకుణ్ణి. ఆ సేవకుణ్ణి గురించి ఈ సేవకుడు అంటాడు, ఆడి పిల్లకాయ గాడాడు. ఎవరంట? పిల్లకాయ అంట. అంటే నీకంటే చిన్నోడు కాబట్టి పిల్లకాయ, నీకంటే చాలా ఆలస్యంగా దేవునిలోకి వచ్చాడు కాబట్టి పిల్లకాయ, నీకంటే చిన్న సేవ చేస్తాడు కాబట్టి పిల్లకాయ. ఏమంటే చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మాభిషేకం కలిగిన సేవకులు ఎవరో గమనించండి. ఒరే అక్కడ 10 మందే వెళ్తారా, ఎప్పుడు చూసినా 10 మందే కూర్చుంటారా, వాళ్ళు పాటరంటారా బాబు, వాళ్ళు పాటరంటారా. 10 మంది ఉంటే 10 మంది నడిపించే సేవకుడు ఆత్మాభిషేకం లేని సేవకుడా? 1000 మందిని నడిపించే సేవకుడు ఊపేసే సేవకుడా? ఆత్మాభిషేకం కలిగిన సేవకుడా? జనాలను బట్టి సేవకుని లెక్క కట్టుకో, స్థితిగతులను బట్టి సేవకుని లెక్క కట్టుకో. అతడు ఆత్మాభిషేకము కలిగిన వాడా కాదా, అవునా అనేది నువ్వు పరిశీలనగా అనుభవపూర్వకంగా తెలుసుకో. అడుగు, ప్రభు చెప్తారు. నువ్వు నిజంగా అంతటి ఆత్మస్థితిలో ఉంటే నువ్వు గమనించగలుగుతావు. నిజం. ఈ రోజున ఆత్మాభిషేకం కలిగిన వారు ఎవరు నువ్వు గమనించగలగాలి. ఎందుకో చెప్పనా? ఇప్పుడు అనేకమైన దుర్బోధలు లోకంలోకి వచ్చేసినాయి. అందరూ ఆత్మాభిషేకం కలిగిన సేవకుల్లాగానే కనిపెడతారు. అర్థమవుతుందా? మా ఇంటికి ఒక ఆయన వచ్చేవాడు, వచ్చి గ్లోరీ, నేను పరిశుద్ధాత్మకి వ్యతిరేకం కాదు, భాషలకు అసలే వ్యతిరేకం కాదు, ముందే చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఎగతాళి చేశాను అనుకుంటారు. నేను ఎగతాళి ఏం చేయట్లా, ఉన్న మాట చెప్తున్నా. మా ఇంటికి వచ్చేవాడు, ఇంటికి వచ్చి నాకు ప్రార్థన చేసుకోవడానికి గది కావాలి. మా మమ్మీ అక్క ప్రార్థన చేసుకోవాలి, నాకు గది చూడు, ఓ శిబరబ్బల కందరప్ప చిక్కడి బట్టి చౌకై అనేవాడు. నేను ఎగతాళి చేయట్లేసామో చెప్తున్నాను. అంటే ఎవరు ఆత్మాభిషేకం కలిగిన సేవకులు గమనించాలి. మా అమ్మగారు సరే చేసుకో, ప్రార్థన చేసుకో, నీకు ఇచ్చారు గదిస్తే అక్కడ ప్రార్థన చేసి లోపలికి వెళ్ళి గోరే రేపరా అనేవాడు. పోనీలో ఏదో ఆడుకుని దేవునితో అనుకునే వాళ్ళు మేము. ఈ కర్ర గిర్రబెర లెబ్బలంక అంతారా కచ్చేరగా అన్నాడు కదా. మళ్ళీ చెప్తున్నాను, నేను భాషలకు వ్యతిరేకం ఏం కాదు సుమా, చెప్తున్నాను అతను అన్న మాటలు. ఒకరోజు నేను కరెక్ట్గా ఎందుకో తలుపు తీసి బయటకు వస్తే అయ్యగారు ఇంకొకరితో మందేసి ఆడు ఈడు ఎర్రా భయా అనుకుంటూ వస్తున్నారు. ఎవరో అక్క నేను ప్రార్థన చేసుకోలే, కమన్ గ్లోరీ జీసస్ వాళ్ళ చెక్క అందరు రబ్బాల రేప రక్క అన్నాడు కదా. తూలుకుంటూ వస్తున్నాడు. మమ్మీ ఆడు ఎవర్రా? అదే మన ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు కదా. అవునా, ఏడు చూపించా. మా అమ్మగారు అలా వచ్చారు. అయ్య బాబోయ్, మా అమ్మగారు అమ్మో ఏంటిడు మరి అందుకే మరి చెప్పేది గమనించమని. చాలా జాగ్రత్త. కొంతమంది వస్తారు ఇంటికి, షలోమ్ ప్రైజ్ లార్డ్ భలే వస్తారు. ఏ పా అన్నా సరే అమ్మా ప్రైజ్ లార్డ్, అబ్బా ఎంత బాగా వచ్చారో. నువ్వు కుర్చీ అయిపోయినా కింద కూర్చొని పోతారు అలాగా. అమ్మ లేదంటే పర్వాలేదు, తగ్గించుకోవాలి, మన దేవుని పిల్లలం కదా అంటారు. అని నువ్వు ఏ నామంలో బాప్తిసం పొందో? నేను యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామమ్మా,
అది కాదండి. మనం లేఖనాలు చూసినట్లయితే కనుక, లేఖనాలు మనం పరిశోధించినట్లయితే కనుక, మరి మన యెహోవా నామం అంది. ఏ నామం అంది? ఈ నామమే, ఈ నామమే మీ తరతరంలో ఒక కట్టడా. ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు అలా. ఇది నిత్య నిబంధన దేవుడు చెప్పాడు, ఇది తరతరంలోకి మీ కట్టడా అని దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అంటారు. ఇంకొకరు వచ్చి అంటారు, ఆ యేసుక్రీస్తు ప్రవక్త, యెహోవా అసలు మన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. నేను చెప్పే మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవన్నీ కూడా. మరి ఈ దినాల్లో నిజముగా ఆత్మాభిషేకము కలిగిన సేవకులు ఎవరు నువ్వు ఏం చేయగలగాలి? పసిగట్టగలగాలి. అడుగు, ఇప్పటి నుంచి ప్రార్థన చేయి. ఈ వాక్యమైన అనంతరం నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయి. ప్రభువా, ఆత్మాభిషేకం కలిగిన వారు ఎవరో నేను పసిగట్టాలి నాయన. దేవా, ఆత్మాభిషేకం కలిగిన సేవకుడు ఎవడో నేను గుర్తించాలి ప్రభువా, గమనించాలి ప్రభువా. అట్టి స్థితి నాకు దయచేయి. దావీదు ఎవరు చెప్పండి, చెప్పాలి. ఆత్మాభిషేకము కలిగిన సేవకులను గుర్తించేవాడు. ఆ తర్వాత దావీదులో ఉన్న మరొక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మనం చదువుకున్న మూల వాక్యంలోకి మరలా వద్దాం చూడండి. 5 వచనం చదవండి. ఇప్పుడు 5 నుంచి చదవండి. సౌలు పై వస్త్రమును అనగా దావీదు కోసినని దావీదు మనసునొచ్చి అంటాడప్పుడు, అమ్మో ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు. చాలు. ఒకటి, దావీదు ఆత్మాభిషేకమును గుర్తించేవాడు. రెండవది, ఆత్మాభిషేకము కలిగిన వ్యక్తులను చాలా విలువగా ఎంచేవాడు. ఎలా ఎంచేవాడు? అసలు మాట అన్నం కాదు, నేను నీకు హాని చేయడానికి రాలేదు, నేను ఎప్పుడు హాని చేయాలన్న ఉద్దేశం కాదు అని రుజువుగా సౌలు వస్త్రాన్ని కోసాడు దావీదు వెనకాల నుండి, రుజువు చూపించడం కోసం అంతే. అలా కోసినందుకే దావీదు మనస్సు ఏమైంది? బాధ అనిపించింది. అరే అమ్మో, అతను అభిషేకం కలిగిన వాడే, అతను వస్త్రాన్ని కోసేసాను అంటే ఏంటి? అభిషేకము కలిగిన వారిని గుర్తించడమే కాదు, అభిషేకము కలిగిన వారిని విలువగా భావించేవాడు. ఎలా భావిస్తాడు? గుర్తుపెట్టుకో, నీవు ఎవరినైతే అభిషేకము పొందిన వారిని గమనించావో, గుర్తించావో, తెలుసుకున్నావో, వారిని విలువగా భావించడం నేర్చుకో. ఎలా భావించాలి? వాళ్ళని విలువగా భావించండి. ఏ పాస్టర్ గారు, మరి ఏంటండి మీరు, మీ చర్చి కాకపోతే ఇంకో చర్చి లేదండి మాకు అనేవారు లేకపోలేదు. వచ్చారండి పాస్టర్ గారు, లేకపోతే మానండి అనేవారు లేకపోలేదు. అవునా? పాస్టర్ గారిని హృదయంలో చులకనగా చూసేవారు లేకపోలేదు. అభిషేకము కలిగిన సేవకులను నువ్వు గుర్తించడమే కాదు, వారు నువ్వు విలువగా చూడాలి. ఎలా చూడాలి? విలువగా చూడాలి. వారు ఇక్కడ నిలబడినా, మీ ఇంటికి వచ్చినా, నీతో మాట్లాడుతున్నా, నీ దగ్గర కూర్చున్నా, వారు నువ్వు విలువగా చూడాలి. ఎలా చూడాలా? విలువగా చూడాలి. గుర్తుపెట్టుకో, ఆత్మాభిషేకము కలిగిన సేవకుడు నీ ఎదుట ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడు. విలువగా ఎంచు నీ సేవకుడిని. విలువగా చూడు సేవకుడిని. ఏం రాదురా, ఏం అన్న వచ్చాడు రా, అబ్బాయి ఎలాగంటాడు రా, అలా అంటాడు రా. నేను చెప్తున్నా, అది ఆత్మీయులకు ఉండాల్సిన లక్షణం కాదు. ఆత్మీయులు ఏం చేస్తారు తెలుసా? ఆత్మాభిషేకము కలిగిన సేవకుని విలువగా చూస్తారు. ఎలా చూస్తారు? ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడు, దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. వాడిని తల్లి గర్భములో వాడు పడకముందే, వాడు పుట్టకముందే మేమిద్దరం తీర్మానం చేసుకున్నాం, దేవుడు ఎంతమంది పిల్లలు ఇచ్చినా వాళ్ళందరూ సేవకి ఇచ్చేయాలని. ఇప్పుడు వాడు పుట్టాడు, వాడు ఎవరు చెప్పాలి? ఎవడండి వాడు? ఆ బిడ్డ ఎవరు? సేవకుడు. మీకు విషయం చెప్పనా, వాడిని నేను ఎప్పుడు సేవకునిగానే చూస్తాను. ఈరోజు చెప్తున్నాను ఆ మాట, ఎప్పటివరకు మీకు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు వాడిని ఒక సేవకునిగానే చూస్తాను. నిజం. వాడికి మాటలు రాకపోవచ్చు, వాడికి ఇంకా భాష రాకపోవచ్చు, వాడికి ఇంకా జ్ఞానం లేకపోవచ్చు, వాడికి ఇంకేమీ తెలియకపోవచ్చు, కానీ వాడు ఎవడో తెలుసా? సేవకుడు. ఎవరు? సేవకుడు. నేను ప్రతి సేవకుని అలాగే విలువిస్తాను. ఆత్మాభిషేకం కలిగిన సేవకుల దగ్గర అసలు నిలబడడానికి భయపడతాను నేను. మొన్న ఒకరోజు ఒక చోట వాక్యం చెప్తే ఒక సేవకులు వాక్యం చెప్పమన్నారు, చెప్పాను. భోజనం చేసేటప్పుడు సేవకులు అన్నారు, నాన్న రా నా దగ్గర కూర్చో అన్నారు. ఆయన పెద్ద సేవకుడు, ఆయన 300 మంది సంఘం.
కూర్చోను, నాతో కూర్చోవాలి, నువ్వు నాతో కూర్చొని భోంచే అన్నారు. నేను అన్నాను, అన్న మీ దగ్గర కూర్చోను అన్నా, నేను మీ దగ్గర కూర్చోవడం నాకు భయం అని అన్నా. నిజంగా భయం. ఎందుకో తెలుసా, ఆయనకి ఎంత అనుభవం ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంతమంది సంఘం, అది చూడలేదు. నేను ఆయనలో పనిచేస్తున్న ఆత్మాభిషేకం చూస్తున్నాను. ప్రతిరోజు ఉదయం లేవగానే నేను వాడికి ప్రార్థన చేస్తాను, చేతుల నుంచి అడి మీద ప్రార్థన చేస్తాను వేకునే. అని నేను చూడగానే సేవకుడు అన్న భావన హృదయంలో కలుగుతూ ఉంటుంది. అరే కాబోయే సేవకుడు వీడు, కాబోయే సేవకుడు వీడు. ఎవరు వాడు? సేవకుడు. అదే భావంతో చూస్తాను. చెప్తుంటాను ఒకసారి, రే పరిచయం చేయాలి, నువ్వు దేవుని సేవ చేయాలి, బలంగా చేయాలి. నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభా చిన్నప్పటి నుంచి వాడు నీ కోసం వాడబడాలి, ఈ వయసు నుంచి నీ కోసం వాడు వాడబడాలి, ఖచ్చితంగా నీ సేవలో వాడబడాలి, వాడు నీ సేవకుడు. అదవుతుందా? ఉందా? ఈ భావన ఉందా? ఆత్మాభిషేకము కలిగిన దైవ సేవకులను విలువగా ఎంచే భావన మీలో ఉందా? ఆలోచించండి. ఆత్మాభిషేకం కలిగిన సేవకులను గుర్తించాలి. రెండవది, వారిని విలువగా ఎంచాలి. వారిని ఎలా ఎంచాలా? విలువైన వారిగా ఎంచాలి. వారు విలువైన వారు. దావీదు అలా ఎంచేవాడు. అమ్మో ఇతడు ఆత్మాభిషేకం కలిగిన వాడు, నీ దృష్టికి ఒక సేవకుడు ఆత్మాభిషేకం కలిగిన వాడు అని నీకు తెలిసినప్పుడు నువ్వు అతను విలువగా ఎంచు. చులకనగా చూడకో, ఇష్టానుసారంగా మాట్లాడకో, సనగకు గొనగకు, అది నీకు నష్టం. దావీదులో ఉన్న 5వ అనుభవం మీకు జ్ఞాపకం. ఇప్పటి వరకు ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. 5వది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద అమాలేకీయుడైన ఒకడు ఇశ్రాయేలీల సమాజములో చేరి ఇశ్రాయేలీలకు ఒక బంధువునిగా మారిపోయి వారి సైనికులలో ఒక సైనికునిగా చేయబడి ఆ ఇశ్రాయేలుతో పాటుగా ఉన్న ఒక వ్యక్తి, ఈ అమాలేకుడైన వ్యక్తి ఏం చేశాడంటే, ఈ సౌలు గిల్బోవా పర్వతం మీద చచ్చిపోయే ముందు తన కత్తి మీద తను ఆనుకున్నాడు కదా, ఆనుకున్న టైంలో అమాలేకుడు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఈయన పిలిచి, ఒరే ఎలా రారా అని సౌలు పిలిచి, ఒరే నేను చచ్చిపోతున్నాను, ఎలాగ చచ్చిపోతాను కాబట్టి నేను చంపారా అంటే, ఈ అమాలేకుడు ఏం చేశాడంటే సౌలుని చంపేసి సౌలు తల మీద ఉన్న కిరీటము, అతని దగ్గర ఉన్న ఆయుధాలు ఇవన్నీ తీసుకొని దావీదు దగ్గరకు వచ్చాడు. వచ్చేసి, అయ్యా సౌలు చచ్చిపోయాడయ్యా అని చెప్తే, నీకెలా తెలిసిందిరా అని అడిగాడు దావీదు అన్ని. అయ్యా గిల్బోవా పర్వతం మీద సౌలు పడిపోయి ఉన్నాడు, రక్తం గారుతో నీటి మీద ఆనుకుని ఉన్నాడు, ఇలా ఉన్నవాడు ఇంకా చచ్చిపోతాడని ఎరిగి అని చంపేసి ఇదిగో కిరీటం దగ్గర తీసుకొచ్చాను అని అంటే, అప్పుడు దావీదు వాడితే ఏమంటే తెలుసా, అభిషేకింపబడిన వారిని చంపుటకు నీవేలా ధైర్యం చేశావు? భయపడక అభిషేకింపబడిన వారిని చంపడానికి ఎలా ధైర్యం చేశావు అంటే, దావీదు ఎవరు? అభిషేకింపబడిన వారికి భయపడేవాడు. దావీదు ఎవరండి? అభిషేకింపబడిన సేవకునికి భయపడుతున్నావా? అభిషేకింపబడిన సేవకుని భయపడుతున్నావు నువ్వు? అసలు భయం ఉందా? నేను అడుగుతున్నాను ఒక మాట. భయం ఉందా? అభిషేకింపబడిన సేవకునికి భయపడాలన్న ఆలోచన ఉందా? భయపడుతున్నావా? ఆలోచించండి. ఇది ఆత్మీయులకు ఉండే లక్షణాలు. ఇప్పుడు 3 మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి చెప్పండి. ఒకటి, అభిషేకము గలవారిని గుర్తిస్తాడు, విలువనిస్తాడు. అభిషేకము పొందిన వారికి ఏమవుతాడు? భయపడతాడు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దావీదులో ఉన్న మరొక ఆత్మీయ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం చివరి మాట జాగ్రత్తగా వినండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. చూడండి, దావీదు మాట్లాడుతున్నాడు. నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరి యందు వాసము చేచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. దావీదులో ఉన్న మరొక ఆత్మీయ అనుభవం ఏంటి చెప్పనా? దావీదు తన కొరకే విలువైన దేవదారు మ్రాణులతో మంచి సుందరమైన ఇంటిని కట్టించుకున్నాడు దావీదు.
ఆ ఇంట్లో కూర్చున్నాడు దావీదు. ఆ ఇంట్లో కూర్చున్న దావీదు ఏం చేశాడు తెలుసా? అరే, నేను మంచి స్థానంలో ఉన్నాను, నేను మంచి గృహాన్ని కట్టుకున్నాను, మంచి సుఖాన్ని అనుభవిస్తున్నాను, మంచి అనుకూల వాతావరణంలో నేను ఎదుగుతున్నాను, నేను ఒక స్థాయిని, ఒక స్థితిని సంపాదించుకున్నాను. కానీ దేవుని మందసము డేరాలో ఉండిపోయింది. దావీదు జీవితంలో ఉన్న అనుభవం ఏంటో చెప్పనా? తన జీవితంలో దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు దేవునికి? ఉన్నతమైన స్థానము. చాలామంది ఇల్లులు కట్టుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. దేవుడు హెచ్చించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. దేవుడి నుంచి కార్యాలు పొందుకున్న తర్వాత దేవునికి దూరం అయిపోతారు. అప్పుడు దాకా భక్తి చేసిన వారు దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, అయ్యగారండి మాకు ఖాళీ లేదండి, అయ్యగారు మాకు బిజీగా ఉందండి, మేము చేయలేమండి, మాటలు మారిపోతాయి. కానీ దావీదు ఏ స్థితికి వెళ్ళినా తన జీవితంలో దేవునికి ఉన్నతమైన స్థానం ఇస్తాడు. అయ్యా, నేను దేవదారు మ్రాణులతో కూడిన గృహాన్ని నేను కట్టుకున్నాను, కానీ నీ మందసము డేరాలో ఉండిపోయిందయ్యా. అతనికి ఇష్టపడట్లేదు మనసు. అరే, నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, కానీ నా దేవుని మందసము డేరాలో ఉంది. నేను అడుగుతున్నాను ఈరోజు సూటిగా, నువ్వు దేవునికి నీ హృదయంలో ఏ స్థానాన్ని ఇచ్చావు? ఏ విధమైన స్థానాన్ని ఇచ్చావు నీ హృదయంలో దేవునికి? అసలు నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా లేదో ఒకసారి ఆలోచించు. నీ హృదయంలో దేనికి స్థానం ఇస్తున్నావు ఈరోజు? దావీదు దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరిచాడు. ప్రభా, నీ యొక్క మందసము ఇంకా డేరాలో ఉండడానికి వీల్లేదు, నేను నీ కొరకు బంగారముతో ఒక నివాసమును కడతాను. దావీదు ఏమంటున్నాడు? చెప్పాలి. అతడు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఇష్టపడదు. దేవుడు తనకంటే ఉన్నతంగా ఉండాలని ఆశపడతాడు దావీదు దేవునికి ఉన్నతమైన స్థానం ఇస్తాడు, దేవుని పనికి ఉన్నతమైన స్థానం ఇస్తాడు, దేవునికి పెద్దపీట వేస్తాడు దావీదు. కానీ మనోళ్ళు చూడండి, మనోళ్ళు కట్టుకున్న ఇల్లు చూడండి, వాళ్ళు వచ్చే మందిరం చూడండి. కట్టుకున్న ఇల్లు బంగ్లాలు, మందిరాలేమో రేకుల షెడ్లు. ఒక్కరోజు కూడా ఒకరికి సీమ కుట్టినట్టు ఉండదు. అరే, మనం బంగ్లాల్లో ఉంటున్నామే, భవనాల్లో ఉంటున్నామే, మందిరం ఇంకా రేకుల షెడ్లోనే ఉంది, ప్రార్థన ఇంకా అద్దె కొంపలోనే జరుగుతుంది, లేదు ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా అనిపించింది, అరే మనం సొంత ఇంట్లో ఉంటున్నాం, ప్రార్థన అద్దె గృహాల్లో జరుగుతుంది? లేదు, దేవుని సన్నిధి ఉన్నతమైన స్థానంలో ఉండాలి, దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి, దేవునికి ఒక గొప్ప స్థానం ఉండాలి. లేదు, దేవునికి నేను ఇక్కడ కాదు స్థానం, ఒక గొప్ప స్థానం ఇవ్వాలి. ఎప్పుడైనా వచ్చింది నీకు ఆలోచన? సకల సౌఖ్యాలు దేవుడు నీకు ఇచ్చాడు, సకల భోగాలు దేవుడు నీకు ఇచ్చాడు, అన్నిటికి అనుకూలతలు దేవుడు నీకు ఇచ్చాడు. నీవు అనుభవించడమే తప్ప దేవునికి నా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలి అన్న ఆలోచన లేదు. నేను అడుగుతున్నాను, నీ హృదయానికి ఎవరికి చోటు ఇచ్చావు? నీ హృదయంలో దేనికి స్థానం ఉంది ఈ రోజున? ఒకసారి ఆలోచించు. దావీదు తన జీవితంలో దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేవాడు. అయ్యా, నాకు ఇష్టం లేదు ఇక్కడ దేవదారు మ్రాణులతో గొప్ప నగరు నేను కట్టించుకున్నాను, కానీ దేవదారు మ్రాణులతో గొప్ప నివాసాన్ని కట్టించుకుని ఉన్నాను, కానీ అయ్యా నీ మందసము డేరాలో ఉండిపోయింది. అయ్యా, ఎక్కడ ఉండిపోయింది అని? మందసము డేరాలో ఉండిపోయింది. ప్రభా, నేను అన్నిటికీ స్థానం ఇచ్చాను, కానీ నీకు నేను స్థానం ఇవ్వలేకపోతున్నాను ప్రభా. వచ్చింది ఆలోచన ఎప్పుడైనా? నీ జీవితంలో డబ్బుకి స్థానం ఇస్తావు, బంధువులకి స్థానం ఇస్తావు, రక్త సంబంధికులకి స్థానం ఇస్తావు, ప్రతి దానికి స్థానం ఇస్తావు. మరి దేవునికి స్థానం ఇస్తున్నావా? బంధువులు ఇంటికి వస్తే మందిరం మానేస్తావు, అంటే ఆ స్థానం ఎవరికి ఇచ్చేసావు? రోజు బంధువులకి ఇచ్చేసావు. ఏదైనా ఫంక్షన్ అయితే మందిరం మానేసి ఫంక్షన్కి వెళ్ళిపోతావు, అంటే స్థానం ఎవరికి ఇస్తున్నావు? నువ్వు చెప్పాలి, ఎవరికి ఇస్తున్నావు? నువ్వు దేవునికి స్థానం ఇవ్వట్లా, మరి ఎవరికి ఇస్తున్నావు? లోకానికి స్థానం ఇస్తున్నావు నువ్వు. నేను చెప్తున్నా, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ స్థితిగతులు మారాలి అంటే, నీ పరిస్థితుల్లో మార్పు కలగాలి అంటే, నీ జీవితంలో దేవునికి స్థానం ఇవ్వడం నేర్చుకో. దేవుడు నీ స్థితిగతులు మార్చేస్తాడు. దావీదు స్థితిగతులు దేవుడు ఎందుకు మార్చాడు? దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి, గొర్రెలు వెంబడి తిరిగేవాడు, పాడే గొర్రెలు మేపుకునేవాడు. దావీదు మాసిపోయిన బట్టలతో అరణ్యాల్లో తిరిగేవాడు.
కానీ ఈ రోజున రాజనగర్లో రాజసింహాసనం మీద కూర్చోగలిగాడంటే దేవుని కొరకు ఎవరు ఎప్పుడు కట్టలేని ఒక బంగారమైన సుందరమైన ఒక దేవాలయాన్ని దావీదు కట్టాడంటే గల కారణం ఏంటో తెలుసా? దావీదు దేవునికి స్థానం ఇస్తాడు. ఎవరికి ఇస్తున్నావు నువ్వు స్థానం? ఈరోజు నీ గుండెల్లో ఎవరు కూర్చున్నారు? ఈరోజు ఆలోచించు ఒకసారి. నీకు ఇష్టమైన వ్యక్తులు కూర్చున్నారా నీ గుండెల్లో? డబ్బు కూర్చుందా నీ గుండెల్లో? ఏది కూర్చుంది నీ గుండెల్లో? ఎవరికి ఇచ్చేస్తాను? ఆలోచించి ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని డబ్బుకి, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనుషులకు, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నీ సుఖభోగాలకిస్తే నీ జీవితాల్లో కార్యాలు అలా జరుగుతాయి. వదిలి రోజు నీ జీవితంలో అధిక స్థానం ప్రభువుకివి. ప్రభు వైపు చూడు. ఎప్పుడైతే నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తావో నీ బ్రతుకు మార్చేస్తాడు దేవుడు. నీ స్థితిగతులు మార్చేస్తాడు దేవుడు. నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు. ఏది కుటుంబ ప్రార్థన అంటే ఇసుకుపోతావు, ఆరాధన అంటే ఇసుకుపోతావు, ఉపవాసం అంటే ఇసుకుపోతావు, ప్రతిదానికి ఇసుకుపాటే నీకు. ఎక్కడిచ్చావు దేవునికి స్థానం? నువ్వు దేవునికి స్థానం ఇవ్వడం నేర్చుకో. దేవునికి ఇవి స్థానం. నీ జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇవి. దేవుని జీవితంలో ఉన్నతమైన వాడుగా ఎంచు. నీ ఇంట్లో ఏసీ, నీ ఇంట్లో టైల్స్, నీ ఇంట్లో సీలింగు, నీ ఇంట్లో సకల సౌఖ్యాలు చూచేత వేడిలు వస్తాయి నీకు. మరి వాటర్ ప్యూరిఫై, సకల విధములైనటువంటి సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. దేవుని మందిరం అద్దులో జరుగుతూ ఉంటే, దేవుని సన్నిధి చాలా నీచమైన స్థితిలో జరుగుతూ ఉంటే, దీనమైన పరిస్థితిలో ప్రార్థనలు జరుగుతూ ఉంటే అసలు చీమ కుట్టినట్టు కూడా లేని పరిస్థితి. ఈరోజు ఎవరు దేవునికి అంటే ప్రతిగా నీ గుండెలు ఎవరు కూర్చున్నారో, దేవుడు కాక నీ గుండెలు ఎవరున్నారో వాళ్ళు ఈరోజు నువ్వు తీసేసుకో. కంప్లీట్గా పూర్తిగా తీసేయి. దేవుని కూర్చొనేవే. దావీదు స్థితిగతులు మార్చిన దేవుడు నీ స్థితిగతులు మార్చేస్తాడు. ఒక తీర్మానం చేసుకో. ప్రభా నా జీవితంలో నీకే స్థానం ఇస్తాను, ప్రథమ స్థానాన్ని ఇస్తాను, నా జీవితంలో నీకు పై స్థానాన్ని ఇస్తాను ప్రభా. దేవుని కోసం ఏదైనా చెయ్యాలి, దేవుని కోసం ఏదైనా వదులుకోవాలి, దేవుని కోసం ఏదైనా త్యాగం చేయగలగాలి. దావీదుని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పనా? ప్రభా నేను దేవదారు మ్రాణులతో కట్టిన గృహంలో ఉన్నాను, కానీ నీ మందసము డేరాలో లేదు. నేను దేవదారు మ్రాణులతో ఇండ్లు కట్టుకున్నాను, కానీ నీకు నేను బంగారంతో కడతాను ఇల్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక దేవదారు మ్రాణులు కాదు, మించిపోవాలి, మించిపోవాలి, మించిపోవాలి. నీ మందిరం తలతల్లాడిపోవాలి. కొంతమంది సేవకులు నేను చూస్తాను, మందిరాలేమో వాళ్ళ ఇల్లులేమో తలతలతల్లాడిపోతాయి. వాళ్ళ ఇల్లులు, మందిరాలు చూస్తేనేమో రేకుల షెడ్లు, వాళ్ళ ఇల్లులు చూస్తే బంగ్లాలో. కనీసం ఒక హృదయంలో చిన్న బాధ ఉండదు. అరే మందిరం రేకుల షెడ్లో, నేనేమో ఇంటింట్లో. అంటే ఏంటి? చాలామంది దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వట్లే. అందుకే ప్రభు అంటారు హగ్గీ గ్రంథంలో, నా మందిరము పాడైపోతుండగా మీరు సరంబ వేసిన గృహాల్లో నివసిస్తారా? చూడండి ఆ మాట చదువుదాం. హగ్గీ గ్రంథము హగ్గీ గ్రంథం 1వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యొక్క హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైపోతే, బూజులు పట్టేస్తే, బెట్లు వారిపోతాయి, కాలిపోతాయి, బూడిదైపోతాయి, ఈ మందిరం అంతా పతనమైపోతే మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? దేవుని మందిరం పాడైపోయి కాలిపోయి 70 సంవత్సరాలు బట్టి మందిరం లేక, ప్రజలు ఆరాధన చేయడానికి స్థలం లేక యాతన పడతా ఉంటే, దేవుని మందిరం అని బీట్లు వారిపోయి రాళ్ళని కూలిపోయి బూడిదగా మారిపోయి ఉంటే మీరు సరంబ వేసిన గృహాల్లో పడుకుంటారా? నివసిస్తారా? దేవుడు
దర్యావేషు కాలంలో ఇశ్రాయేలును చెరలో నుంచి బయటికి విడిపించి ఏమని దేవుడు చెప్పాడంటే, నాయనా మరలా మీరు దేశం వెళ్ళండి, వెళ్ళి నా కొరకు మందిరం కట్టండి బాబు అని చెప్పి పంపించాడు దేవుడు. పంపించబడిన తర్వాత వీళ్ళు వచ్చారు మందిరం కట్టడానికి. తిరిగి స్వదేశానికి వచ్చారు ఇశ్రాయేలీలు. స్వదేశానికి వచ్చి మందిరం కడదామని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే ఆటంకం వచ్చింది. ఏమొచ్చిందండి చెప్పండి అమ్మా, మీ మధురమైన స్వరాలతో ఒకసారి ఏమొచ్చింది చెప్పండి అమ్మా. ఏమొచ్చిందండి? ఆటంకం. ఏమొచ్చింది? ఆటంకం వచ్చింది. ఆటంకం వచ్చిందని ఆగిపోవాలా, వెళ్ళాలా ముందుకే? చెప్పాలి. ఆటంకం నేను చెప్తున్నా, నీ ఆత్మీయ జీవితానికి ఆటంకం వస్తుంది, ప్రార్థనకు ఆటంకం వస్తుంది, భక్తికి ఆటంకం వస్తుంది, నీ పరిశుద్ధ జీవితానికి ఆటంకం వస్తుంది. అసలు ఆత్మీయ జీవితంలో ఏ కోణంలో నువ్వు ముందుకెళ్ళినా ప్రతిదానికి నీకు ఆటంకం వస్తుంది. అయితే నువ్వేం చేయాలా? ఆటంకం వచ్చిన చోట ఆగిపోతావా? ఆదివారం ప్రార్థనకి వెళ్దాం, ఎంతో స్పిరిచువల్, వెళ్ళిపోవాలి దేవుని అని ఊగిపోయి రెడీ అయిపోయి బైబిల్ అడిగి స్తోత్రం నాయన ప్రార్థనకి వెళ్తాను, తండ్రి తోడుండు ప్రభా, మాట్లాడు ప్రభా అని ఈ లోపు ఎవరో వస్తారు. హాయ్ అక్క, అప్పుడే బ్యాగ్ అడుగుని వచ్చేస్తారు, చెంగిమని వచ్చేస్తారు. ఏవే సడన్గా వచ్చేసావేంటి? సర్ప్రైజ్. ఏ రైజ్ అయితే? అప్పుడు నువ్వేం చెప్పాలి? నేను నీకు సర్ప్రైజ్ ఇస్తున్నాను, దా మందిరికి వెళ్దాం అనాలి. మనం ఏం చేస్తా? అయ్యి బాబాయ్ చాలా నాలుగు తర్వాత వచ్చావా పిన్నే, చాలా నాలుగు తర్వాత వచ్చావు అక్క, కూర్చో ఇప్పుడే మందిరంకి వెళ్దామని ఇలా రెడీ అయ్యా. నువ్వు వచ్చి బాగానే వచ్చావు, ఒక్క అడుగు ఆలస్యమైతే నేను మందిరికి వెళ్ళిపోదు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఒక్క అడుగు ఆగితే అంతే, ఆగిపోవడమే. ఒక్క అడుగు ఆలస్యం. ఇప్పుడు ఎలాగ ఆగిపోద్దా? 100 అడుగులు కాదు, ఒక్క అడుగు ఆగిపోద్దాక. అవునా కదా? ఇలా ఎన్నో ఆటంకాలు వస్తాయి. నువ్వు మందిరంకి వద్దాం అనుకోగానే ఫోన్ వచ్చేస్తుంది. హలో అర్జెంట్గా డబ్బులు ఇస్తారు ఈరోజు, అప్పు నీకు కావాలన్నా కదా, డబ్బులు అడిగా కదా ఇస్తారు ఈరోజు. ఎప్పుడు రాని ఫోన్ ఎప్పుడు వస్తుంది? అప్పటిగా కదా అప్పు, అప్పటిగా ఇస్తానరా, డబ్బులు ఇస్తానరా. చైతన్య తొందరగా ఇస్తారు వాడిని. ఆడికి ప్రేరేపణ వచ్చేది, ఆడికి డబ్బులు ఇచ్చేవాడికి. ఆడికి ప్రేరేపణ ఎందుకు వస్తుంది? ఆడికి చెప్పాలి. ఆడికి ప్రేరేపణ ఎందుకు వస్తుంది? దేవుని ప్రేరేపణ కదా. సైతం కొట్ర ఏ గమ్మున నొక్కు బట్టన్ నొక్కు గమ్మునే వెళ్ళిపోతాడు. ఆడు ఫోన్ చేస్తాడు, రే నువ్వు చాలా రోజులు బట్టి డబ్బులు అడిగావురా, నాకు ఖాళీ లేదురా. ఆడు ఎంత బాగా మాట్లాడతాడు, ఆడు మాటలకే సరే ఫాదర్కి ఎప్పుడైనా వెళ్ళచ్చలే, డబ్బులు కావాలి మనకి అని చెప్పేసి మనం ఇది వదిలేసి తీసిన బైబిల్, సంకలో పెట్టిన బైబిల్ మళ్ళీ పట్టుకెళ్ళి అరలో పెట్టేసి, ప్రభా నీకు స్తోత్రం, సమస్తమును ఎరిగిన దేవుడు నాయన, హృదయాలు పరిశోధించి నీతిగల దేవుడు ప్రభా, నా బాధలు, నా అప్పులు, కష్టాలు నీకు తెలుసు నాయన, అప్పు కోసం వెళ్తున్నాను, నీవు నాకు సహాయము చేయి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇంక ఈరోజు ఆదివారం ఆరాధన దుమ్మ అయిపోయింది. ఇశ్రాయేలీలు మరలా వచ్చి మందిరం కడతా ఉంటే ఆటంకం వచ్చింది. ఆటంకం వచ్చినప్పుడు సరే, ఆటంకం వచ్చినప్పుడు ఆగారు. ఆగిన చోట ఉండే ఏం చేయాలి వాళ్ళు? ఒరే మనం మందిరం కట్టడానికి వచ్చాం, మన దేవుడు వెళ్ళగానే ముందు మందిరం కట్టమని చెప్పాడు కాబట్టి మనం ముందు మందిరం కట్టాలి, మందిరం కట్టే వరకు మనం ప్రార్థన చేద్దాం, దేవుని పని వరకు ప్రార్థన చేద్దాం అని ముందుకెళ్ళాలా? ఏం చేసి చెప్పనా, మందిరం పని ఆపేసి వీళ్ళు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇశ్రాయేలు చేసిన పని అదే. వాళ్ళు మందిరం కట్టుకోవడం ఆపేసి ఏం చేశారు? వీళ్ళు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒరే తెచ్చేసుకున్నారు. ఏంటయ్యి? చెప్పండి. పట్టాలండి, కాగితాలు, ఇంటి కాగితాలు. ఎవడ కాగితాలు తీసుకున్నా? ఒరే ఈ జాగా నాదే, ఒరే మందిరం కట్టమని పంపిస్తే నా జాగా నీ జాగా ఎట్రా? బుర్రపని చేయట్లేదు నీకు? ఎందుకు వచ్చావు నువ్వు అక్కడికి? ఎందుకు పంపాడు దేవుడు నిన్ను? మందిరం కట్టమని పంపించాడు. మందిరం కట్టడం మానేసి ఇప్పుడు ఏం చేస్తారు? ఇలా అక్కడికి వచ్చి నా జాగా ఎరా, అది అక్కడ దాకా నాది, ఒక్క అడుగు వదిలి కట్టరా, ఒక్క అడుగు వదిలి. ఈ గొడవలు వీళ్ళకి అయిపోతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మొత్తానికి ఏదో సెటిల్మెంట్ చేసుకొని, ఓకేనా, సెటిల్మెంట్ చేసుకుని శుభ్రంగా ఇల్లు కట్టేసి, సరంబి వేసిన ఇల్లు. ఏ ఇల్లు అయ్యి? సరం అంటే ఏంటి? చుట్టూ ప్రహారీలు కూడా కట్టేశారు. చుట్టూ ప్రహారీలు కట్టేసుకున్నారు. ఇల్లు కట్టేసుకుని చక్కగా ప్రతిరోజు స్తోత్రం. ఎందుకు వచ్చిన స్తోత్రం? అది అసలు చేయాల్సిన పని చేయలేదు కదా నువ్వు. దేవుడు ఎందుకు పంపించాడు వాళ్ళని అక్కడికి చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సరంబి వేసిన గృహాలు కట్టుకున్నారు. అరే మనం ఏ పని కోసం వచ్చాం? అసలు మనం చెయ్యాల్సిందేంటి? కానీ మనం ఏం చేస్తున్నాం మన ఆలోచన వాళ్ళకి రాలా. కట్టేసుకున్నారు. కట్టేసుకొని ద్రాక్ష తోటలు నాటారు, విత్తనాలు వేశారు, ప్రయాసపడుతున్నారు, కానీ పంట చేతికి రావట్లా. ఒరే ఈ సంవత్సరం 100 బస్తాలు వచ్చేస్తారా అనుకుంటున్నారు, 10 బస్తాలు వస్తుంది చేతికి.
ద్రాక్ష తోట పండించేశారు. రే మనకి ద్రాక్షలు గుత్తులు గుత్తులు దిగిపోతాయి. గుత్తులు గుత్తులు ఏంటది చెప్పండి, చెప్పాలి ఏంటదే, ఏంటదే, గుత్తులు గుత్తులు గుత్తులు. రే మామిడిపళ్ళు రసాలు ఇరగదీసేది ఈ సంవత్సరం. ఏంటయ్యే రసాలు, గుత్తులు 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 అని అనుకుని చూస్తున్నారు. ఈలోపు పిట్టలు కొట్టేస్తున్నాయి, వాన వచ్చేస్తుంది, మొత్తం పూతంతా ఎగిరిపోతుంది. అరే మనం ఎంత ప్రయాసపడుతున్నాం కానీ ఫలితం లేదంటరా అంటే అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమని తెలుసా? ఎందుకు మీ పంటలు ఫలించట్లేదు, ఎందుకు మీ ప్రయాస వ్యర్థం అవుతుంది, మీ ఆదాయం ఎందుకు చినిగిపోయిన చంచలు వేసినట్టుగా మారిపోతుంది? కారణం ఏంటంటే మీరు నా మందిరం మాని మీ పని చేసుకుంటున్నారు. నా మందిరం కట్టడం మానేసి మీరు మీ ఇల్లులో సరంబి వేసిన గృహాలు మీరు కట్టుకుంటున్నారు. అసలు ఇది సమయమా? ముందు ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలి చెప్పండి అమ్మా, ఏం చేయాలా? పొద్దున్న లెగ్గని ఏం చేయాలా చెప్పండి, పొద్దున్న లెగ్గని ఏం చేయాలా? హలో ఫోన్ తీసుకొని హాయ్ తిన్నావా? పొద్దున్న ఏం చేయాలి? పొద్దున్నే చెప్పండి ఏం చేయాలి? నైట్ పడుకున్నప్పుడు ఏం చేయాలి? హాయ్ బొజ్జన్నావా? మరి బొజ్జకపోతే నీ కోసం నువ్వేమైనా బొజ్జడానికి జో కొడతావా వెళ్ళి అక్కడ? లేదా ఫోన్లో బొజ్జో జో 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 అంటావా? ఎవరికి ఇస్తున్నావు స్థానం? పొద్దున్న లేచావు, లేవగానే ఫోన్తో నీకేంటి అవసరం? పొద్దున్న లేవగానే దేవునికి స్థానం ఇవ్వాలిగా, ప్రార్థన చేసుకోవాలిగా. నువ్వు క్రైస్తవుడే కదా, క్రైస్తవురాలవే కదా. మరి క్రైస్తవుడు అయ్యండి, క్రైస్తవురాలు అయ్యండి పొద్దున్న ప్రార్థన చేసుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరికి ఇస్తున్నావు స్థానం? దావీదు తన జీవితంలో ఉన్నతమైన స్థానం దేవునికి ఇచ్చాడు. నా దేవునికి బంగారంతో మందిరం కట్టాలా, బంగారంతో కట్టాలే. నాకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి మందిరం, నాకంటే గొప్ప స్థితిలో ఉండాలి నా దేవుడు. దేవునికి నీ హృదయంలో ఉన్నతమైన స్థానం ఇచ్చావా, లేకపోతే నీ ఇంటి బయట రేకు షెడ్ వేసావా? ఆలోచించి ఈరోజు. అందుకే ప్రభు పరమగీతంలో మాట్లాడతారు, ప్రియురాలా ఇదిగో రాత్రి మంచుకు నా తల తడిసిపోయింది, ఎండకు ఎండుతున్నాను, వర్షానికి తడుస్తున్నాను, తలుపు తీయే నీకోసం. కానీ ఆమె ఏం చేయట్లేదు, తీయట్లే. నేను వస్త్రమును తీసివేసి తిని మరలా ఎలాగా దాన్ని ధరింపనేలా, నా పాదములను కడుక్కుంటేనే మరలా వాటిని మురికి చేసుకునేలా అని ఆలోచించుకుంటా ఉంది. ఈ లోపు ప్రియుడు అమ్మా నీ దగ్గరికి వచ్చాను రా, కొడుతున్నాడు ఆయన. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? దేవునికి ఇవ్వాల స్థానం. నువ్వు మరి ఏం చేస్తున్నావు? నువ్వు స్థానం ఎవరికి ఇచ్చావు? నువ్వు చెప్పు. నువ్వు వస్త్రము తీసివేసి తిని మరలా దాన్ని నేను ధరింపనేలా ఏం తీసేసిందంటే ఇవే అంటే ఎవరికి ఇస్తున్నావు స్థానం? నువ్వు గుడ్లకే. గుడ్లు అంటే మసిగుడ్లు కాదు. చెప్పండి ఏ గుడ్లు అయ్యి? చెప్పాలి. నువ్వు ఎవరికి ఇస్తున్నావు స్థానం? వేసుకుని బట్టలకి ఇస్తున్నావా? చెప్పు, ఎవరికి ఇస్తున్నావు స్థానం? అబ్బో కొంతమంది బట్టలు వేసుకొని చూసుకొని ఇంకా మురిసిపోయి, కొంతమంది బట్టలు వేసుకున్నారంటే ఈ వీధిలో అటు ఇటు 2 అడుగులే నడిచేయాలి, ఇలాగా నడిచేయాలి ఫస్ట్. ఎందుకని? నీకు ఏమీ లేదు, నడిచేయాలి అంతే. నువ్వు ఎందుకని అడక్కవు, నడిచేయాలి అంతే. చెప్పులు కొనుక్కున్నావు అంటే ముందు అటు ఇటు ఇలాగా నడిచేయాలి. ఒకరోజు మా ఆన్సి సైకిల్ వేసి తిరిగేస్తుంది ఈదిలో. సైకిల్ నేను చూశాను కానీ నేను చూస్తాను కానీ చూడనట్టే ఉంటాను ఒక్కోసారి. నేను పాస్టర్ గారు ఏం చూడట్లేదు అనుకోవద్దు, నేను చూస్తాను అన్ని, నాకు అన్నీ తెలుసు. అర్థమైందా? ఈయన అమ్మాయికి ఏం చూడరా బాబా అలా వెళ్ళిపోతాడు అనుకోవద్దు. మా అమ్మమ్మ అనేది ఇటు చూడు కొబ్బరి బొండం కూడా తనకి వెళ్ళిపోతాడు ఈడు అనేది. అప్పుడు తనకి వెళ్ళిపోయాను, ఇప్పుడు అలా ఏం వెళ్ళను, అన్నీ చూస్తాను. సైకిల్ వేసుకుని కిర్రం అని ఎలా తిరుగుతుంది. నేను చూసా, నేను నా భార్యతో అన్నా, ఇదిగో చూడు సైకిల్ వచ్చి కొత్త సైకిల్ చూసి ఎలా తిరుగుతుంది చూసా అని అన్నా నేను. ఇప్పుడు ఆవిడ ఎందుకు తిరుగుతుంది? నేను చూడాలి. ఇప్పుడు ఏమిలే, నేను చూసేసి ఆన్సి సైకిల్ బాగుందంటే ఆ ఒక్క మాట కోసమే హాన్సీ సైకిల్ సూపర్ అన్నాం అనుకో, అలా వెళ్ళిపోతాక. ఇప్పుడు దానికోసం ఇప్పుడు అడుగుతున్నా, నువ్వెవరికి స్థానం ఇచ్చావు? ఫోన్కి ఇస్తున్నావా స్థానం? బట్టలకి ఇస్తున్నావా స్థానం? మనుషులకి ఇస్తున్నావా స్థానం? ఎవరికి స్థానం ఇచ్చి ఈరోజు ఆలోచించు. నువ్వు క్రైస్తవురాలు మర్చిపోకు నువ్వు ఈ మాట. ఎవరికి ఇస్తున్నావు స్థానం? నువ్వు దేవునికి తప్ప మరి దేనికి నువ్వు స్థానం ఇవ్వడానికి వీల్లేదు. నేను ఒకప్పుడు బట్టలకి స్థానం ఇచ్చినవాడిని. ప్రతిరోజు కొత్త బట్ట ఉండాలి నాకు, నిజం మీకు ఒట్టిది నాకు నిజం. ప్రతిరోజు కొత్త సొక్కా లేనిదే బడికి వెళ్ళేవాడిని కాదు, ప్రతిరోజు ఐరన్ సొక్కా లేనిదే బడికి వెళ్ళేవాడిని కాదు.
మా సార్ గారు మా డ్రిల్ మాస్టర్ చూసి, ఒరే నేనేమో ఇంత ఆయన అంతా, ఒరే ఏంట్రా అసలు నీ మెయింటెనెన్స్ ఏంట్రా, ఆ డ్రెస్ అసలు నువ్వు ఏం మెయింటైన్ చేస్తారా, తల చెరగనివ్వరా నువ్వా, మరి పాకెట్ దువ్వాని ఏంటదా, పాకెట్ దువ్వానే తల చెరిగిపోద్దేమోనండి మళ్ళీ అది. అంటే ఎవరికి ఇచ్చాను స్థానం? దేవునికి. ఒకసారి నువ్వు ఆలోచించి, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు, చాలా తేటగా నీతో మాట్లాడుతున్నారు. ఎవరికి ఇస్తున్నావు స్థానం? నేను చెప్తున్నా, దావీదు తన జీవితంలో దేవునికి స్థానాన్ని ఇచ్చాడు. దేవదారం రాళ్ళతో ఇల్లు కట్టించుకొని నాది భోగం అంటే, నాది ఇల్లు అంటే అని సుఖాలకు పోలేదు. సుఖభోగాలకు పోయి మైమరిచి దేవుని ప్రక్కన పెట్టి, దేవుని మందిరం ఏమైపోయింది, దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏ స్థానం ఇచ్చాను అన్నవన్నీ కూడా ప్రక్కకు తొంగలోకి తొక్కేసి మైమరిచిపోయి తిరిగినోడు కాదు దావీదు. దావీదు అక్కడికి వెళ్ళిపోయిన, ప్రభా అబ్బా అసలు నాకు కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను ప్రభా, ఈ ఇంట్లోనే సుఖంగా ఉండలేకపోతున్నాను. ఎందుకని? అసలు ఉండాల్సింది డేరాలో ఉంది, నీ మందసము డేరాలో ఉన్నది, అది ఇక్కడ ఉండకూడదయ్యా, వచ్చేయాలి. నేను చెప్తున్నా, ఇప్పటి వరకు దావీదు కట్టిన మందిరము ఎవరు కట్టలేరు కూడా. బంగారముతో కట్టాడు, కొన్ని వేల టన్నుల బంగారము. నీకున్న ఒక తులమో పొలమో అది చూసుకొని ఓ మురిసిపోతావు, కానీ దావీదు దగ్గర ఉన్న బంగారము కొన్ని వేల టన్నుల బంగారము, కొన్ని వేల టన్నుల బంగారము. అన్ని వేల టన్నుల బంగారము తీసుకొచ్చి దేవునికి మందిరం కట్టాడు దావీదు. గోడలు బంగారం, ప్రతి పరికరాలు బంగారం. ఎందుకో తెలుసా? దావీదు దేవునికి తప్ప ఎవ్వడికి స్థానం ఇవ్వడు. ఇస్తున్నావా దేవుని? నువ్వు ఏ స్థానం ఇచ్చావు దేవునికి చెప్పు. నువ్వు ఇంతవరకు చిన్న కానుకితే మూలుక్కుంటావు, చిన్న పరిచయం చేస్తే మూలుక్కుంటావు, చిన్న పని చెప్తే మూలుక్కుంటావు, ఒక వారంలో కంటిన్యూగా 3 రోజులు ప్రార్థనలు పెట్టేస్తే మూలిగేసుకుంటావు. ప్రార్థన నలిపేస్తున్నాడండి బాబా, నలిపేస్తున్నాడండి, అట్టమాటలు ప్రార్థన అంటాడు. మరి ఏమనాలి? అట్టమాటలు భోజనాలు ఎడతాందా అనాలా? అవునా కదా? ఏమనాలి? నేను చెప్తున్నా, అస్తమాటలు ప్రార్థనే. మరి ఎందుకో చెప్పనా? దేవుని సన్నిధి దివ్యమైనది, దేవుని సన్నిధి చాలా శ్రేష్టమైనది. నేను చెప్తున్నా, నీకు ఎక్కడ దొరకని ఆనందము దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఎక్కడ బాగుపడని జీవితము దేవుని సన్నిధిలో బాగుపడుతుంది. నిజం. ఒకప్పుడు నేను పడి చెడిన వాడిని, అనుభవించి చెప్తున్నాను ఈ మాటలో, కొత్తగా సొంతగా కాదు. కానీ ఈరోజు నా జీవితం బాగుపడడానికి గల కారణం ఏంటంటే, ప్రభుకి స్థానం ఇవ్వడం నేర్చుకున్నా, ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నా. ఆయన ఏం చెప్తే ఇంకదే, ఆయన ఏది చెప్తే అదే వేదం. ఇంకా ఎవరి మాట ఐ డోంట్ కేర్, ఎవరి మాట పట్టించుకునేవాడిని కాదు. అందుకే దేవుడు ఈ రోజున ఎలా నిలవబెట్టాడు. లేకపోతే నా బ్రతికి ఎప్పుడు లోకంలో పతనం అయిపోవాలి. ఏ పాపములోనో, వ్యభిచారంలోనో, అక్రమ కార్యాల్లోనో, ఏ దొంగతనాల్లోనో, లోక సంబంధమైనటువంటి పాడు పనుల్లోనో నా జీవితం ముగిసిపోవాలి. కానీ ఈ రోజున ఇలా నిలబడ్డాను అంటే దేవునికి స్థానం ఇచ్చే నా జీవితంలో. ఇస్తావా ఈరోజు దేవుని స్థానం? ఇస్తావా నువ్వు? ఇప్పటివరకు ఎవరికి ఇచ్చే స్థానం నీ జీవితంలో? మాట ఇవ్వగలవా ఈ సమయంలో? ప్రభా నేను స్థానం ఇస్తానయ్యా, నా హృదయంలో నీకు స్థానం ఇస్తాను. దావీదు ఇచ్చాడు. దావీదు నీకంటే నీచమైన బ్రతికినోడు దావీదు. దావీదైతే తండ్రి ఉన్నాడు, కానీ తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా తండ్రి అసలు పట్టించుకునేవాడు కాదు దావీదుని. తండ్రి కూడా వదిలేశాడు, ఆ గొర్రెలు కాసుకునేవాడు వదిలేశాడు. అందరూ వదిలేశారు దావీదుని. అన్నలు కూడా తిట్టేశారు, రే నీ హృదయపు చెడుతనము, నీ హృదయపు కపటం మాకు తెలియదు అనుకుంటున్నావా అని అన్నలు కూడా తిట్టారు దావీదుని. కానీ దావీదు ఎప్పుడు బాధపడలేదు. దావీదు తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. ప్రభా నిన్ను ఘనముగా చూడాలయ్యా, నీ మందసముని బంగారపు మందిరంలో చూడాలి ప్రభా. నేను చెప్తున్నా, దేవుని ఉన్నతమైన స్థానంలో నేను చూడాలి, నా జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అన్న ఆశ నీకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ స్థితిగతులను మార్చేస్తాడు. ఎంతకాలం లోకానికి ప్రాముఖ్యతనిస్తావు? ఎంతకాలం లోక సంబంధమైన పాపానికి నీ జీవితంలో ఉన్నతమైన స్థానం ఇస్తావు? ఆలోచించు. లోకానికి, లోక సంబంధమైన విషయాలకు నీ జీవితంలో ఉన్నతమైన స్థానం ఇవ్వకు. ఇప్పుడు తీర్మానం చేసుకో ఈరోజు, ప్రభా నా జీవితంలో ఇక్కడి నుంచి ఎల్లవేళలా నీకే ఉన్నతమైన స్థానం ఇస్తాను ప్రభా, నీకే అధికమైన ప్రాముఖ్యతని ఇస్తాను ప్రభా అని ఒక తీర్మానం చేసుకో. ఈరోజు తీర్మానంతో కూడిన ప్రార్థన చెయ్యి. ప్రభా దావీదు నీ జీవితంలో ఉన్నతమైన స్థానం ఇచ్చాడయ్యా, నేను కూడా నా జీవితంలో నీకు ఉన్నతమైన స్థానం ఇవ్వాలి ప్రభా అని ప్రార్థన చెయ్యి. ఒక 4 మాటలు దేవుడు మనతో మాట్లాడారు. ఒకటి, దావీదు
ఆత్మాభిషేకము కలిగిన వారిని గుర్తుపట్టేవాడు. తర్వాత రెండవ మాట చెప్పండి. ఆత్మాభిషేకము కలిగిన వారికి భయపడేవాడు, విలువనిచ్చేవాడు. మూడవది ఆత్మాభిషేకము కలిగిన వారికి భయపడేవాడు. నాలుగవది దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేవాడు. నువ్వు ఏ స్థానం ఇస్తున్నావు దేవునికి ఒకసారి ఆలోచించు. ఏమిచ్చి ఎంతవరకు దేవుని ఏం చేసావు నువ్వు దేవుని కోసం చెప్పు నువ్వు నాకు. దావీదు వెండి బంగారము దేవునికి అర్పించేశాడు. రాగి ఇత్తడి ఇనుము సమస్తము తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టేశాడు. నేను నా కష్టస్థితిలో సంపాదించాను ఇంత వెండి బంగారము ఇనుము అని చెప్పాడు. అంత తీసుకొచ్చి కూడా దావీదు ఏమి సంకలు ఎగరేసుకోలేదు. దావీదు ఏం చేశాడు చెప్పనా? ప్రభా ఏ పాటి వాడినయ్యా, ఇది నీదయ్యా, కొంత ఇచ్చాను ప్రభా నీకు అని మాట్లాడాడు. ఎందుకో తెలుసా? దావీదు ఉన్నతమైన స్థానాన్ని దేవునికి ఇచ్చేవాడు. ఆలోచించు, నీవు ఉన్నతమైన స్థానంలో ఉన్నావా? దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చావా? దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చావా? లోకానికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చావా? దేవుని సన్నిధికి ఉన్నతమైన స్థానం ఇచ్చావా? లోక పనిపాట్లకు లోక భోగాలకు ఉన్నతమైన స్థానం ఇచ్చావా? ఆలోచించి ఈరోజు నేను చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. ఆత్మ ప్రేరేపణతో చివరికి ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు నుంచి దేవునికి ఉన్నతమైన స్థానం ఇవ్వడం నువ్వు నేర్చుకో. నీ స్థితిగతులు మార్చేస్తాడు నా దేవుడు. నీ స్థితిగతులు మార్చేస్తాడు. తీర్మానం చేసుకో, ప్రభా ఇక నుంచి నీకు నేను అధిక ప్రాముఖ్యతనిస్తాను, నా జీవితంలో ఉన్నతమైన స్థానం నీకు ఇస్తాను ప్రభా అని తీర్మానం చేసుకో. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.